श्रीवेदान्तमहाचलं हि परितः संयुज्य सूत्राहिपं सद्गातागमपोषितात्महृदयं तत्पूर्वपक्षासुरैः सिद्धान्तोक्तिसुरेश्वरैश्च मथितः यः कृष्णदुग्धाम्बुधिः स्वीयानाममृतं प्रयच्छति समां पायाद्गुणोद्यन्मणिः सच्छास्त्रोदितवर्त्मना पदमिदं ध्यायन्मदङ्काङ्कितो मन्मन्त्रं जपशास्त्रसम्पदमतो दास्यामि भाग्यैः सह तत्तत्त्वान्यपि बोधयामि तदनु प्राप्यो मदङ्घ्रिर्भवेदित्याघोषयतीव यः करचयैस्तम्बाजिवक्त्रं भजे श्रये हयमुखं श्राव्या काव्यमार्गसमाप्तये सरागयोगिपोक्ता स्तोत्रतोत्रवशं महः सिञ्जन्नूपुरशोभिपादकमलां मन्दस्मितोद्यन्मुखीं कञ्जाक्षीं कुचभारभीरुविलसन् मध्यां कणत्कङ्कणां शम्बाद्यैः परिसेवितां सुवसनां जाम्बूनदालङ्कृताम् अम्बां तां प्रणतोऽस्मि कृष्णरमणीं लम्बालकां रुक्मिणीम् सत्सङ्गमानससरोवरमध्यवर्ती कृष्णाङ्घ्रिचारुकमलार्पितचित्तवृत्तिः शास्त्रातिमञ्जुपदरञ्जितरम्यसंसत् अस्माकं हृत्सरसिजेस्तु समद्वहंसः ताटङ्कद्वयशोभिकर्णयुगलं भ्रजद्दयावीक्षणं पूर्णेन्दुद्युतिविद्रुमाधररुचा व्यामिष्टमन्दस्मितम् ईषत्कुञ्चितकुन्तलं सतिलकं नासोल्लसन्मुक्तिकं भूयात्कूर्मसदृक्षगण्डयुगलं वाणीमुखं श्रेयसे नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् तपो विद्या विरक्त्यादि सद्गुणौघाकरानहं वादिराजगुरुन् वन्दे हयग्रीवपदाश्रयान् कामधेनुर्यथा पूर्वं सर्वाभीष्टफलप्रदः तथा कलौ वादिराज श्रीपादोऽभीष्टदः सताम् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायभुत् सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदश्वानं शास्त्रज्ञेश्च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् భగవంతుడు కంసాది దుష్టజనులను సంహారం చేసి తాను రుక్మిణి పత్ర సందేశానుసారంగా విదర్భకు వెళ్లి రుక్మిణిని పిలుచుకొని తాను వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో అనేక దుష్టజనులను తాను వారికి దుర్గతిని చేకూర్చాడు అన్నటువంటి కథాంశాన్ని నిన్నటి ప్రవచనంలో తెలుసుకున్నాం. ఏ విధంగా శత్రు సైన్యం ఆ సందర్భంలో ఉన్నది అన్నటువంటి దాన్ని చెబుతారు. కృష్ణే స్వాం దయితాం నయత్యురుబలే తద్బంధు యోగ్యాం దశామాపన్నా ఇవ భూభుజోంతకపురీ మన్వాగతా వైగతాః అన్యే ఖిన్నముఖా దృగంబు ససృజుః కేచిచ్చ మూర్ఛాం శ్రితా చైద్యాద్యా మలినాననాగతగిరశ్చింతాం దురంతాం యయుః. భగవంతుడు తన అనాది కాలం నుండి ఉన్నటువంటి భార్య అనాది దంపతులు అటువంటి తన రుక్మిణిని పిలుచుకు వెళుతూ ఉండగా కొంతమంది వెంబడించి వెళ్ళారు రుక్మిణిని పిలుచుకురావాలి అని చెప్పేసి. కానీ వారికి అందరికీ కూడా తద్బంధు యోగ్యాం దశాం ఆపన్నాహ అని వారి బంధువులు వెనుకటి యుద్ధాల్లో వచ్చి ఏ యమపురికైతే వెళ్లారో వీరు కూడా అదే యమపట్టణానికి వెళ్లారు. అర్థాత్ కొంతమంది చనిపోయారు. అన్యే ఖిన్న ముఖా దృగంబు ససృజుహు, ఇంకొంతమంది కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. దుఃఖంతో ఆ దుఃఖాన్ని భరించలేకుండా ఉన్నారు మరికొంతమంది.
ఇంకొంతమంది కేచిచ్చ మూర్ఛాం శ్రితాః, ఇంకొంతమంది మూర్ఛనుందారు. చైద్యాది నా రాజులందరూ కూడా, శిశుపాలాది రాజులందరూ కూడా మలినానన గతగిరహ, వారికి నోటి వెంబడి మాటనే రావటం లేదు, ముఖమంతా కూడా మ్లానమైపోయింది, మలినమైపోయింది. ఇటువంటి దురంతాన్ని వారు పొందారు. దీనికంతటికీ కారణం ఏమిటి అని కారణాన్ని ఉత్ప్రేక్ష చేస్తారు వాదిరాజస్వాముల వారు. నకృష్ణో నాపి తత్సేన జగాన రిపువాహిని, కృష్ణుడు కాని కృష్ణుడు సైన్యం కాని వారి శత్రుపక్షాన్ని నాశనం చేయలేదట. మరి ఎవరు అంటే జనని ద్రోహకృత్యైద్య పక్షపాతేన సాహత, శిశు జగన్మాత అయినటువంటి రుక్మిణీదేవికి ద్రోహాన్ని చేశారు. అందువల్ల అటువంటి ద్రోహాన్ని చేసినటువంటి జరాసంధ శిశుపాల పక్షంలో ఉన్నటువంటి వారికి, వారి పక్షాన్ని ఆశ్రయించినందుకు వారికి దుర్గతి కలిగింది తప్ప ఆ సైన్యానికి వేరే కారణం లేదు అని చెబుతారు. తర్వాత రుక్మి వెంబడించుకొని వెళతాడు. రుక్మిణి అన్న తాను వెళితే ఆ రుక్మికి భగవంతుడు అతడి యొక్క ధనస్సును ఛేదం చేస్తాడు. రుక్మీస రుక్మీవ యదా విరోధం చక్రే తదా చక్రధరస్స రౌగ్మం చిత్వా ధనుస్తస్య ముహుర్భవిష్యత్ ఉద్యోగముత్థాపయతి స్మ దేవః. ఎందువల్ల అతడిది ఒక బంగారు ధనస్సు ఉండేది, దాన్ని నాశనం చేస్తాడు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఈ ధనస్సును పోగొట్టుకొని మళ్ళీ శివుణ్ణి ప్రసన్నీకరించుకొని తపస్సు చేస్తాడు. మరి అక్కడి నుండి ఒక దివ్యమైనటువంటి ధనస్సును పొందుతాడు. దానికి నాంది అన్నట్టుగా భగవంతుడు అతడి చేతిలో ఇప్పుడున్నటువంటి ధనస్సును నాశనం చేస్తాడు. చేసి ఆ రుగ్మికి భగవంతుడు తాను అచీకృపత్ ముండిత మూర్ధజంతం, అతడి శిరస్సును ముండనం చేసేస్తాడు కృష్ణుడు. చేసి ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా అమంగళకరమైనటువంటి ఘటనలు. ఎందువల్ల ఈ విధంగా రుక్మికి జరిగింది అంటే దానికి కూడా కారణాన్ని ఉత్ప్రేక్ష చేస్తారు. ఉపేక్షయద్గేహ మగాధ్యలక్ష్మీ తదేతదస్యాను గుణం ఖలస్య. ఎప్పుడైతే మహాలక్ష్మి రుక్మిణి తాను ఆ విదర్భ దేశాన్ని అర్థాత్ ఈ రుక్మి యొక్క ఇంటిని వదిలిపెట్టేసి వచ్చేసిందో, లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతే అది అమంగళం. అందువల్ల అటువంటి అమంగళాలన్నీ కూడా ఈ రుక్మికి కలుగుతూ ఉన్నాయి అని చెబుతారు. భగవంతుడు తాను రుక్మిణిని వివాహం చేసుకోవడం కంటే ముందే అక్కడ ఉన్నటువంటి ప్రాణులకన్నింటికీ కూడా అర్థాత్ తురగ, మగ మరియు ఆడ, గజ, వాటికన్నింటినీ కూడా భగవంతుడు కలిపాడు. అంటే భగవంతుడి వివాహం కంటే ముందే అవన్నీ కూడా కలిసి సంతోషంగా ఉన్నాయి అన్నటువంటి దాన్ని సజాయాన్వ్యధాత్ అని వాటి భార్యలతో వారిని కలిపాడు అన్నటువంటి సందేశాన్ని మనకిస్తారు. తర్వాత అలంకృతాం నిజాంపురిం జలజాయతలోచన హయహస్తి రథోపేత ప్రేయా సహితో విశత్. తన ప్రేయసి అయినటువంటి రుక్మిణితో కలిసి భగవంతుడు అద్భుతంగా అలంకారంతో నిండి అలంకృతమైనటువంటి ద్వారకా పట్టణాన్ని భగవంతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. హయహస్తి రథోపేత, అక్కడంతా కూడా భగవంతుడికి హస్తివందనం, గజ, పదాతి వీళ్ళందరూ కూడా గౌరవ సూచకంగా భగవంతుడికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక మూలమాధవ క్షేత్రము అని అక్కడికి వెళతాడు కృష్ణుడు. కరంజి కృక్షురు వైదర్భ్యా శరణ్యో తద యథావిధి ప్రియయా బంధువిస్సార్ధం ప్రయో మూలమాధవం. ఆ మూలమాధవం అన్నటువంటిది అక్కడే వివాహం జరిగింది అని కూడా చెబుతారు. అంత విశిష్టమైనటువంటి స్థానం. అక్కడికి తాను భగవంతుడు వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు ద్వారక వెళ్ళొద్దు అని అంటుంది. దాన్నంతా కూడా వర్ణన చేస్తారు. ఎందువల్ల అంటే అక్కడ వేసినటువంటి తెరలు ఏవైతే ఉన్నాయి, పెద్ద పెద్ద తెరలు, అవి గాలికి
వద్దు అన్నట్టుగా సూచన చేస్తూ ఉన్నాయి. కృష్ణుడే వెళ్ళిపోతే ద్వారకకు శోభనే లేదు. కృష్ణుడు ఉన్నంత వరకే శోభ, లేకపోతే లేదు. అందువల్ల వెళ్ళొద్దు అని అంటుంది. ఆ అక్కడున్నటువంటి ప్రాణులన్నీ కూడా వద్దు అని విలపించినట్టుగా అనిపిస్తుంది. కానీ భగవంతుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు ఆ సముద్ర రాజు, ద్వారకాపట్టణం చుట్టూ సముద్రమే, ఆ సముద్ర రాజు తాను ఏం చేస్తూ ఉన్నాడు అంటే కృష్ణుడి నడక కోసం అని చెప్పేసి తెల్లటి వస్త్రాన్ని పరిచినట్టుగా ఉన్నది. ఏ విధంగా అంటే తుంగైస్తరంగైర్ధృత శంఖ చక్రైర్ కిరణం ఫయఃపేన సితం వితన్వన్ హస్తైర్మురారేర్వ్రజతోధి మార్గం వస్త్రాణి విస్తార యతీవ వర్తిః. శంఖ చక్రములు ఉన్నాయి అని ఎందువల్ల అంటే ఆ చక్రాంకితాలన్నీ కూడా దొరికేది ద్వారకాలోని. అందువల్ల అదే విధంగా అక్కడ శంఖములు కూడా దొరుకుతాయి. అందువల్ల తుంగైస్తరంగై ధృత శంఖ చక్రై, శంఖ చక్రాలను ధరించినటువంటి ఆ సముద్రరాజు తనలో ఉన్నటువంటి ఫేనం, ఫేనం అంటే నురగా అని చెప్పేసి మనం అంటాం కదా, అది సముద్రం నుండి బయట వచ్చి ఒడ్డు మీద పడుతూ ఉన్నది. అది చూస్తే తెల్లగా ఉన్నది. అది కృష్ణుడికి దారికి అంటే మార్గంలాగా దారి ఇచ్చినట్టుగా, ఒక వస్త్రాన్ని పరిచినట్టుగా అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి కొంతమంది అక్కడ రుక్మిణి ఇంటి నుండి ఎవరు రాలేదు, కృష్ణుడు పిలుచుకొచ్చేశాడు, రుక్మిణి ఒక్కతే వచ్చింది. మరి ఇక్కడే ద్వారకా పట్టణంలోనే కృష్ణపక్షీయులు కొందరు, తర్వాత రుక్మిణీ పక్షంలో కొంతమంది అని విభాగమై వారే వివాహాన్ని చేసి ఇస్తారు. అక్కడ కొంతమంది ఆసన్నృపాః కేచన భీష్మపుత్ర్యాః, కొంతమంది రుక్మిణి పక్షంలో వెళ్ళారు. పక్షే సదార అపరే మురారే. మరి సముద్రరాజు తాను నేను రుక్మిణీ పక్షంలోనే ఉంటాను అని. ఎందువల్ల అంటే సముద్రరాజు యొక్క కుమార్తెనే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఇప్పుడు రుక్మిణిగా వచ్చింది కాబట్టి నా కూతురు, అందువల్ల నేను సముద్ర పక్షంలో రుక్మిణీ పక్షంలోనే ఉంటాను అని చెప్పేసి. తర్వాత అక్కడ రత్నౌఘ పూర్ణ రవివర్ణ సువర్ణ పాత్రే, రత్నములతో రత్న ఖచ్చితమైనటువంటి దేదీప్యమానంగా ఉన్నటువంటి ఒక సువర్ణ పాత్రం, ఆ సువర్ణ పాత్రంలో ముత్యాలన్నింటినీ కూడా వేసి, మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా వేసి దాన్ని తీసుకువెళ్ళి జగ్ముర్వధూ గృహ మతోత్సవ నిర్ణయాయ, వధూగృహానికి వెళతారు. ముందు వాగ్నిశ్చయము అని చెప్పేసి, నిశ్చితార్థము అని దాన్ని జరిపిన తర్వాత సరే అని చెప్పేసి తర్వాత కార్యం అంతా కూడా జరగాలి, వివాహాది కార్యమునకు అన్ని వాగ్నిశ్చయాన్ని చేస్తారు. కన్యామిమాం కనకదామ కదంబగోరీం ధన్యాం దిశంతు హరయే హరినీలభాసే అని చెప్పేసి వారందరూ కూడా కన్యాపక్షంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఉత్సాహంతో శ్రీకృష్ణుడికి మేము కన్యాదానాన్ని చేస్తాము అని చెప్పేసి చెబుతూ ఉభయ వంశ శుద్ధి ఇవన్నీ కూడా వివాహంలో చూడాలి అంటారు. కానీ ఇప్పుడు అదంతా అమ్మాయి దొరికితే చాలు అన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇది ఉభయ వంశ శుద్ధిని చూస్తారు. వైదర్భ వంశోధతిజాతరత్నమియం సతీసోప్యుడు నాయకస్య, సాక్షాత్తు విదర్భ వంశంలో అవతరించినటువంటి రుక్మిణీదేవి, ఇతడు చంద్రవంశంలో జన్మించినటువంటి వాడు. అందువల్ల ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి ఇద్దరు వధూవరులు. ఈమె పద్మాలయ, సాకిల పావనాంగి, అత్యంత కోమలమైనటువంటి అంగములతో పద్మాలయం, పద్మమే ఆలయం లక్ష్మీదేవికి. ఇతడు సాక్షాత్తు నారాయణుడు. వీరిద్దరికి సమానమైనటువంటి వారు ఇంకెవరూ లేరు. దంపతులు అంటే ఆది దంపతులు అంటే వీళ్ళకి ఎప్పుడూ వియోగం అన్నటువంటిది లేదు. అనాది కాలం నుండి పతి పత్నులే వాళ్ళు. వాళ్ళందరూ కూడా మా అమ్మాయిని, మాటలప్పుడే అన్ని కూడా మాట్లాడుకోవాలి కదా నిశ్చితార్థ సమయంలోనే, అందువల్ల వాళ్ళందరూ కూడా మాట్లాడతారు కన్యాపక్షం వారు. ఏమిటి అంటే ఆర్యస్వభార్యామ్యది భార కార్యే నైవోపదిశ్యన్న పునః కదాపి ఈనం త్యజేజ్జాత్వపి నాత్ర కుప్యేత్ గృహ్ణాతు తర్యబ్జ ముఖీకరం నః.
ఈ అమ్మాయిని మేము వివాహం చేసి ఇస్తాం. అతడు ఎప్పుడూ కూడా భారాన్ని ఎత్తుకునేటువంటి పనులను ఎప్పుడూ కూడా మా అమ్మాయికి చెప్పరాదు. భారకార్యే, ఎప్పుడు కూడా భారమైనటువంటి పనులను చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఆమెను వదిలిపెట్టి ఉండకూడదు. తర్వాత ఆమెను కోపగించుకోకూడదు. నాత్ర కుప్యే, ఇవన్నీ ఉంటే మేము దీనికి అన్నింటికి ఒప్పుకుంటే మేము మా అమ్మాయిని ఇస్తాము అని వారంటారు. ఇంకా కొన్నింటిని చెబుతారు. సందేశమాత్రమభివీక్ష హరే గృహం న సంప్రేషయిష్యసి కరిష్యసి నాన్యపత్ని. మా సందేశాన్ని విన్న వెంటనే మీరు అమ్మాయిని పుట్టింటికి పంపించాలి. ఈమెను తప్ప వేరే వారిని వివాహం చేసుకోకూడదు. ఎల్లప్పుడూ కూడా ఆమె పక్షంలో ఉన్నటువంటి బంధువులను స్మరించుకుంటూ ఉండాలి. చూడండి ఎటువంటి కోరికలన్నింటినీ కూడా కోరుతూ ఉన్నారు. అప్పుడు ఈమెను వివాహం చేసి ఇస్తాము. సరే, అవశ్యంగా ఈమెను తప్ప వేరే వారిని వివాహం చేసుకోను. మరి ఇంతమందిని వివాహం చేసుకున్నాడు కదా అంటే అన్ని ఆమె యొక్క ఆవేశము, సన్నిధానం ఉన్నటువంటి రూపాలే తప్ప ఈమె సన్నిధానం లేనటువంటి దాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా వేరే పరస్త్రీని ముట్టుకోడు. అవన్నీ కూడా శాస్త్ర నియమాలన్నింటినీ కూడా చెబుతారు. సరే, వధూపక్షం వారిది కూడా కొన్ని ఉంటాయి కదా. మా ఇంట్లో కొన్ని పనులున్నాయి, అవి చేయాలి మీ అమ్మాయి. ఏం చేయాలి? బ్రహ్మాండాఖ్య గృహం చతుర్దశ లసత్ ప్రసాద శోభం హరేః సాధ్వీయం సతతం విచారయతు తన్మధ్యే గృహస్యోచితం స్వర్ణాద్రిక్షితి ధన్యరత్న లవణ క్షీరేక్షు సర్పిర్దధి స్వాదూదాది సుతాశ్చ పద్మజముఖా తేషాంధురం మందిరం. 14 లోకముల బ్రహ్మాండం అంటే భగవంతుడి ఇల్లు అంటే అది 14 ఫ్లోర్స్ ఉన్నాయి, 14 లోకాలు. వాటిని అన్నిటినీ కూడా ప్రతిరోజు ఆలోచించుకోవాలి మీ అమ్మాయి, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతూ ఉన్నది అని. సాధ్వీయం సతతం విచారయతు. ఆ మధ్యలో ఒక బంగారు, విశిష్టమైనటువంటి బంగారు స్వర్ణాద్రి మేరు పర్వతం ఉన్నది. దాని చుట్టూ నానా విధమైనటువంటి రత్నాలు అవన్నీ కూడా ఉన్నాయి. లవణ, క్షీర, ఇక్షు, సర్పి, దధి అని చెప్పేసి సముద్రాలన్నీ కూడా ఉన్నాయి. జంబూద్వీపము, ప్రక్షద్వీపము మొదలైనటువంటి ద్వీపాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్షు సముద్రము, సర్పి సముద్రము, దధి సముద్రము మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. స్వాదూదకం ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే విధంగా బ్రహ్మాది దేవతలే కుమారులు భగవంతుడికి. మరి వాళ్ళందరినీ పోషించాలి మీ అమ్మాయి. దానికి ఒప్పుకుంటే అవశ్యంగా మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి అని చెబుతారు. సరే, అవశ్యంగా మా అమ్మాయి చేస్తుంది, దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఆమె యొక్క సామర్థ్యమే ఆ విధంగా ఉన్నది. కార్యం గృహిణ్యాగ్రహ కృత్యమేతన్నోభార కార్యన్య జనైన సాధ్యం తన్వీతదేతత్ సకలం స్వలోలాలిలా కటిక్షేణ కరిష్యతీయం. చాలా కష్టపడవలసినటువంటి అవసరమే లేదు. సాక్షాత్ ప్రకృతి అభిమానిని, సత్వరజస్తమో గుణాలకు అభిమాని అయినటువంటి లక్ష్మీదేవి కేవలం తన దృష్టితో ఇవన్నీ కూడా చేసేస్తుంది అని చెబుతారు. ఇది నిజంగా తత్వం. ఇవన్నీ కూడా తత్వభరితమైనటువంటి కావ్యం ఇది. అందువల్ల కావ్య రసాన్ని ఆస్వాదించాలి, తత్వాలను తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రంలో ఒక మాటను చెబుతారు. విశ్వస్థితి ప్రళయ సర్గమః విభూతి వృత్తి ప్రకాశ నియమా వృతబంధ మోక్షాః యస్యా అపాంగలవమాత్రత ఊర్జితా సా శ్రీః యత్కటాక్షబలవత్యజితన్నమామి. ఇక్కడ విశ్వ, ఈ లోకం యొక్క సృష్టి స్థిత్యాదులన్నీ కూడా భగవంతుడు రమాదేవికి కూడా అనుగ్రహిస్తాడు. ఆమె కేవలం తన దృష్టితో, యస్య అపాంగ అంటే ఈ కళ్ళ చివరి దృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని అపాంగ దృష్టి అని చెబుతారు. అటువంటి దృష్టితో ఇవన్నీ కూడా తాను చేస్తుంది అని చెప్పేసి చెబుతూ తర్వాత ఈ లక్ష్మీదేవిని నీవు ఎక్కడా కూడా వదిలిపెట్టరాదు. నైనాం సంసతి సంత్యజే నరహసి, ఏకాంతంలో ఉన్నా కూడా ఈమెతోనే ఉండాలి. స్వైరావతారేషు, నానా విధమైనటువంటి నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈమెను పిలుచుకొని వెళ్ళాలి.
స్నాన అభ్యంజన భోజన ఆది వివిధ క్రీడాసు ప్రతి చోట ఈమెతో జతగా నీవు ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా భార్యను వదిలిపెట్టి భర్త ఉండరాదు అన్నటువంటి సందేశాన్ని చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఉంటాను అని భగవంతుడు కూడా అంటాడు. తర్వాత ఎప్పుడూ కూడా ఈమెను కోపగించుకోరాదు అన్నటువంటి దాన్ని మరొక శ్లోకంలో చెబుతారు. ప్రాయస్సన ప్రేషయతి స్వభక్తగేహే స్విమాం తేపి నతాం లశంతి. ఒక మాట, నేను నా భక్తుల ఇంటికి వెళతాను, వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు, వాళ్ళు నా భక్తులందరూ కూడా నిష్కించనులు, భక్తి మాత్రమే చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు అవేమీ ఉండవు నా భక్తుల దగ్గర. అటువంటి ఇంటికి నేను వెళ్ళినప్పుడు వారు లక్ష్మీదేవిని సంపదల కొరకు వారు ఎప్పుడు కూడా పిలవరు. నా జతగా ఆమెను వస్తే అవశ్యంగా పిలుస్తారు. ఆమె ద్వారా మళ్ళీ వారు వైరాగ్యాన్ని భక్తినే అపేక్షిస్తారు. దాన్ని మాత్రం ఆమె ఇవ్వాలి. ఓ మా అమ్మ అవశ్యంగా ఇస్తుంది అని చెప్పేసి నైవాన్యం వరయేత్ కన్యాం పూర్ణోయం పురుషాగ్రణి. ఇతడికి ఈ అమ్మాయి కూడా అవసరం లేదు, లోకం కొరకు చేసుకుంటూ ఉన్నాడు. అందువల్ల ఎందుకు అంటే ఆప్తకాముడు భగవంతుడు, అతడికి ఏ కామన లేదు, ఏ కోరికలు లేవు, భక్తుల అనుగ్రహమే అతడి సంకల్పము, దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు భగవంతుడు అని చెప్పేసి, సరే ఏమి వరదక్షిణ ఏం కావాలి, ఏమిస్తారు మీరు, ఏమిచ్చినా కూడా మా వరుడికి మీరు ఇచ్చేటువంటి దక్షిణలు తక్కువనే, వరదక్షిణ అన్నటువంటిది భగవంతుడేం స్వీకరించలేదు. సపారిబర్హం నపారిబర్హం స వృణోతి పూర్ణ సుఖః పరం కాంక్షతి తత్కటాక్షం. అమ్మాయినివ్వండి చాలు, నాకు ఇంకే వరదక్షిణలు వద్దు అని భగవంతుడు చెబుతాడు. వారిద్దరి వివాహానికి ముహూర్తం చూడాలి అంటే వారికి అన్ని ముహూర్తాలు సుముహూర్తాలే. తారాబలం చంద్రబలం అన్నీ కూడా కావాలి కదా. అంటే యదీయ వీక్షా విషయస్య నిత్యం విదోర్బలం తారబలంచ సుష్టు. చంద్రవంశంలోనే జన్మించాడు సర్వోత్తముడు. ఎవరి వల్ల చంద్రుడికి కీర్తి వచ్చిందో అటువంటి చంద్రుడు తన ఈ వివాహ సందర్భంలో ఉత్తమ స్థానంలో ఉండడా అవశ్యంగా ఉంటాడు. ఆ కృష్ణ రుక్మిణిల కటాక్షాన్ని, వారి అనుగ్రహాన్ని ప్రార్థించేటువంటి పరిపూర్ణ చంద్రుడు సదా బలంగానే ఉంటాడు. చంద్రబలం ఉన్నది. ఎల్లప్పుడూ కూడా తార అంటే ఓంకారానికి తార అని, తత్ర తారా తమూలత్వం సర్వశాస్త్రస్య చేష్యతే అని అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెబుతారు. అటువంటి ఆ తార, ఇక్కడ తార అంటే ఆ భగవంతుడి యొక్క అనంతమైనటువంటి గుణాలను ప్రతిపాదించేటువంటి తార ప్రణవం. అటువంటిదే ఉన్నప్పుడు ఈ లౌకిక తారాబలం భగవంతుడికి లేదా అవశ్యంగా ఉన్నది అని చెప్పేసి, సరే పరస్పరం వివాహ నిశ్చయ తాంబూలం అంతా అయింది. మంగళ ద్రవ్యాలన్నీ కూడా పరస్పరంగా వీరు వారికి ఇచ్చేది, వారు వీరికి ఇచ్చేది అన్ని కూడా జరిగాయి. నాంది స్థాపన, స్నాతకుడు అయ్యాడు కృష్ణుడు. కాశీ యాత్రకు వెళతాను అంటే వద్దు అని పిలిచి ఆ అమ్మాయిని ఇస్తాము అని చెప్పేసి పిలుస్తారు. తరువాత తీర్థాది స్నానాలను చేయాలి అంటే నీకంటే తీర్థం ఏమున్నది, ఎందుకంటే లోకంలో అత్యంత పవిత్ర తీర్థం గంగా నది. దానికి అంత పవిత్రం ఎందుకు వచ్చింది, అది నీ పాదస్పర్శ వల్ల వచ్చింది. అన్ని సమగ్రమైనటువంటి తీర్థములు నదీ నదాలన్నీ కూడా నీ యొక్క అప్రాకృతమైనటువంటి శరీరం నుండి ఉద్భవించినటువంటివి. అందువల్ల ఎక్కడ స్నానం చేసినా నీ పాదోదకమే పవిత్రం తప్ప ఇంకా వేరే పవిత్రం ఏం లేదు. అందువల్ల నీవు ఏ తీర్థాల్లో స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు అని చెబుతారు. అయినా భగవంతుడు లోకరీతిగా తాను సకల తీర్థములందు స్నానం చేసుకుని ఆ ప్రదేశానికి వస్తాడు. తర్వాత స్వయంవరాన్ని అర్థాత్ దాన్ని చెబుతారు. ఆ సందర్భంలో ఒక సఖి, రుక్మిణీదేవి యొక్క సఖి దేవతలను పరిచయం చేస్తూ వెళుతుంది. ఏ విధంగా అంటే స్వయంవర సముద్యోగే స్వయంభు ప్రముఖాన్ సురాన్ సమాగతాన్ సమీక్ష. ఆ స్వయంవరంలో అర్థాత్ వివాహ సందర్భంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారు. మరి వచ్చినటువంటి వారికి ఒక సఖి రుక్మిణికి పరిచయం చేయిస్తూ వీళ్ళందరూ బ్రహ్మాది దేవతలు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాది దేవతలు, మరి వీరి పరిచయం ఒకసారి చేస్తాను అని చెప్పేసి కల్పాదిలో
రూపంలో భగవంతుడు శయనించినప్పుడు అతడి నాభి కమలం నుండి నాభి నుండి కమలం ఉద్భవించింది. పద్మంపుర అజని తతస్సకి పద్మయోని, అందువల్ల అందులో అవతరించాడు కాబట్టి ఈయనకు పద్మయోని అని పేరు. అతడికి ఆత్మయోని వేదగర్భ అని కూడా పేరు అని దానికి కారణాన్ని భగవంతుడు స్వయం అని భగవంతుడికి పేరు, ఆత్మ అని పేరు. ఆ భగవంతుడి ద్వారా అవతరించాడు కాబట్టి ఇతడికి స్వయంభూ అని పేరు, ఆత్మభూ అని పేరు. ఈ విధంగా ప్రసిద్ధమైనటువంటిది. అతడి మనస్సులో ఎల్లప్పుడూ కూడా వేదములో ఎల్లప్పుడూ పఠన చేస్తూ ఉంటాడు, అందువల్ల వేదగర్భ అని పేరు. ఎందువల్ల అంటే భగవంతుడే మొట్టమొదట వేదాలను ఉపదేశం చేస్తాడు. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాప్తేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అయినటువంటి బ్రహ్మదేవుల వారికి భగవంతుడే బ్రహ్మతేనే వేదాలను ఉపదేశించాడు. తరువాత ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి నా ఉద్భవానికి కారణమైనటువంటి వారు ఎవరు అని తెలుసుకోవడానికి భాగవతంలో వస్తుంది. తప అని భగవంతుడు గూఢంగా చెబుతాడు. తపస్సు చేయాలి అని ఆలోచన చేస్తూ వెళతాడు. వెనుకటి 100 జన్మల క్రితం కలిగినటువంటి అపరోక్ష జ్ఞానం, దాన్నంతా కూడా అపరోక్షాన్ని తెలుసుకొని భగవంతుడిని స్మరణ చేస్తూ వెళతాడు. భగవంతుడు తెలుస్తాడు. తర్వాత పరబ్రహ్మ దర్శనం అవుతుంది. తర్వాత లక్ష్మీనారాయణ సందర్శనం చేసుకుంటారు అన్నటువంటిది ఆ సఖి. అటువంటి వారు ఈ బ్రహ్మదేవుల వారు అని భగవంతుడు ఎలా కనిపించాడు? పరిస్ఫురత్ కుండలహార కాంచీ కిరీట ముద్రాంగ ధనూపురాజ్యై విరాజితం తిగ్మమరీచిరోచే శరీర సంభాసిత సర్వదేశం. అద్భుతమైనటువంటి కర్ణకుండలాలు, కిరీటం, నానా విధమైనటువంటి ఆభరణాలు, పీతాంబరాన్ని ధరించి అనంత సూర్యకాంతి ఒకే చోట చేరితే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా భగవంతుడు కనిపించాడు. బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క పరివారము. అందువల్లనే ఆచార్యుల వారు చెప్పేటప్పుడు ఈ దేవతలందరినీ కూడా పూజ చెయ్యాలా వద్దా అని. కొంతమందినే పూజ చేస్తే చాలు, ఇంకొంతమందిని. ఆచార్యుల వారు క్రమాన్ని చెప్పారు. తారతమ్యానుసారంగా సకల దేవతలు కూడా పూజ్యులే. సంతోషం. ఏ విధంగా అంటే పరివారతయాగ్రాహ్యాః అని ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు చెబుతారు. వీళ్ళందరూ కూడా పరివార దేవతలు, భగవంతుడి యొక్క భక్తులు అని వారిని పూజ చేయాలి తప్ప అది బ్రహ్మదేవుల వారిని, వాయుదేవుల వారిని, ఆంజనేయుడిని, మధ్వాచార్యుల వారిని ఎవరిని పూజ చేసినా కూడా, అమ్మవారి లక్ష్మీదేవిని పూజ, అందరూ కూడా భగవత్ పరివారమే. గరుడ శేష రుద్రాది దేవతలు, గణపతి, ఇంద్ర, స్కంద ఎవరిని పూజ చేసినా కూడా వాళ్ళందరూ భగవంతుడి పరివారం అన్నటువంటి బుద్ధితోనే చెయ్యాలి. ఈ సమగ్రమైనటువంటి దేవతా వృందానికి భగవంతుడు చక్రవర్తి. ఆ బ్రహ్మదేవుల వారు అద్భుతమైనటువంటి సృష్టి కార్యాన్ని భగవద్ అనుగ్రహంతో చేస్తారు. రమారమేషానుగృహీత ఏష. లక్ష్మీదేవి, నారాయణుడు ఇద్దరి అనుగ్రహాన్ని సంపాదించినటువంటి ఈ విధాత క్రమాత్సర్జగ్ర ఇదం సమస్తం. ఈ సమస్తాన్ని తాను క్రమాత్సర్జాగ్రే, తాను క్రమంగా దానికి సృష్టికర్త అయ్యాడు. తర్వాత రెండవ వారు జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణమూర్తి, ఆయన కూడా అక్కడ వచ్చారు. అయం సఖి ప్రాణగణాధినాథ. ప్రాణగణాధినాథుడు, అందరి ప్రాణములకు ఇతడే నియామకుడు. అనేక గుణములతో బ్రహ్మదేవుల వారికి సమానమైనటువంటి వారు. పదవీ ప్రయుక్తంగా వారికి తేడానే తప్ప మిగిలినంతా కూడా సమానం. ఈయన యొక్క విశిష్టం ఏమిటి అంటే హరేర్మనుం జీవ నికాయ కాయే జపన్నయం జీవయతీహ విశ్వం. ఎల్లప్పుడూ కూడా భగవంతుడి మంత్రాన్ని సకల జీవ సమూహంలో ఉండి వారు జపిస్తూ ఉంటారు వాయుదేవుల వారు. అదే హంస మంత్రము. అది జపిస్తేనే మనిషి బ్రతికి ఉంటాడు. శ్వాసోచ్ఛ్వాసమే. రోజు ప్రతి ఒక్కరి మానవ శరీరంలో ఉండి 21,600 జపాన్ని వారు చేస్తారు. ఇతడి యొక్క కార్యాన్ని చూసి చాలా సంతోషించి ఆ భగవంతుడు తన తొడ మీద వారిని కూర్చోబెట్టాడు అన్నటువంటి అంశాన్ని ఉద్యద్రవి ప్రకర సన్నిభమచ్యుతాంకే అని ధ్యాన శ్లోకంలో వస్తుంది. ఆ విధంగా అచ్యుతాంకంలో
భగవంతుడి తొడ మీద తన కుమారుడైనటువంటి ఆయన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఈయనే భావి బ్రహ్మ. ఈయన కార్యము అంటే కాలకూటాన్ని కూడా సముద్రమతన సందర్భంలో పానం చేసినటువంటి వాడు ఇదే వాయుదేవుల వారు. వాయురస్మా ఉపామంథత్ పినష్టిస్మా కునన్నమా అని స్వయం ఋగ్వేదం చెబుతుంది. ఇదే మంత్రాన్నే వాదిరాజస్వాముల వారు తాము మహాభారత తాత్పర్య నిర్ణయానికి 10వ అధ్యాయానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇదే మంత్రాన్నే ఉదాహరణ చేసి చెబుతారు. ఆ వాయుదేవుల వారికి 3 అవతారాలు, ఒక చోట రామకార్యాన్ని, మరొక చోట కృష్ణ కార్యాన్ని భీమసేనుడిగా, మధ్వాచార్యులుగా వేదవ్యాసుల వారి కార్యాన్ని చేసినటువంటి వారు. బ్రహ్మవాయువులను తన కుమారులుగా ఆమె పరిచయం చేస్తూ ఉన్నది. అందువల్ల ఇక్కడ తన కుమారులుగా భావించింది రుక్మిణీదేవి. గరుడ శేషరుద్రాదులందరూ కూడా సమాన కక్షాపన్నులు. త్రిపురాన్ని దహించినటువంటి రుద్రదేవుల వారు మనవడిగా కీర్తించబడతాడు. వేరే ఎవరికీ లేదు. కుమారులు మనవళ్ళు అందరూ ఉన్నప్పుడు ఈ ఇద్దరు లక్ష్మీనారాయణులు వివాహం చేసుకుంటారు. వెంకటేశ కళ్యాణంలోనూ మనం చూస్తాం, సీతా స్వయంవరంలోనూ వాళ్ళందరూ దేవతలు పైన ఆకాశ మార్గంలో వచ్చారు అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా అందరూ కూడా తమ తమ స్థానాన్ని అలంకరించుకొని వారందరూ కూడా ఉంటారు. తర్వాత ఈ ఆదిశేషుడు సమగ్రమైనటువంటి భూమండలాన్ని తాను శిరస్సు మీద ధరించాడు అన్నటువంటి మాటను చెబుతారు. పురాణాల్లో వచ్చినటువంటిది. మధ్వాచార్యుల వారు కూడా తాత్పర్య నిర్ణయంలో చెబుతారు, ధరాకీలేయం నను సర్షపాయతి అని. అంటే విష్ణుకూర్మం, దాని పుచ్ఛాన్ని, దాని తోకను ఆశ్రయించుకొని వాయుదేవుల వారు ఉన్నారు. వారు కూడా కూర్మ రూపంలోనే ఉన్నారు. ఆ పుచ్ఛాన్ని ఆశ్రయించుకొని శేషదేవుల వారు ఉన్నారు. దానిపైన బ్రహ్మాండం ఆవగింజంత ఉంటుంది. 50 కోటి విస్తీర్ణం, 50 కోటి యోజన విస్తీర్ణమైనటువంటి బ్రహ్మాండం ఆదిశేషుల వారి తల మీద ఆవగింజంత ఉంటుంది. అంటే వారి సామర్థ్యం ఏమిటి తెలుసుకోండి. అదే విధంగా గరుత్మంతుడు, వీరిద్దరూ కూడా ఒకరు పర్యంకము, ఒకరు వాహనం. గరుత్మంతుడు వాహనం, శేషుడు పర్యంకం. ఎల్లప్పుడూ భగవంతుడిని సేవ చేసేటువంటి వారు. ఈ గరుత్మంతుడు ఒకసారి బలిచక్రవర్తి తాను కిరీటాన్ని అపహరిస్తే మళ్లీ తెచ్చి భగవంతుడికి సమర్పణ చేసినటువంటి వాడు అన్నటువంటి అంశాన్ని ఆమె పరిచయం చేస్తుంది. తర్వాత దేవేంద్రుడు త్రివిష్టపేషోయం అభూద్బలారి త్రివిక్రమశ్రీ చరణ ప్రసాదాత్. భగవంతుడి అనుగ్రహంతో త్రివిష్టపత్వాన్ని, ముల్లోకాల ఆధిపత్యాన్ని ఇంద్రుడు సంపాదించాడు. ఎల్లప్పుడూ కూడా భగవంతుడికి అనంగుగా ఉంటాడు. లేకపోతే మాత్రం భగవంతుడు శిక్షించి మళ్ళీ దారిలో తీసుకువస్తాడు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇంద్రుడి మహావైభవాన్ని, కల్పద్రుమము, పారిజాతము అన్నీ కూడా, కల్పవృక్షం, పారిజాతము, చింత అన్నీ కూడా స్వర్గంలో ఉంటాయి. అటువంటి స్వర్గానికి ఇతడు అధిపతి. బృహస్పత్యాచార్య మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఉన్నారు. ఇమేసురా శ్రీపతి నిత్య సేవా వియోగ భిత్యా నిమిషా వినిద్రాహ. చూడండి, దేవతలు ఎక్కడ మాకు భగవంతుడి పూజా సేవ అది కోల్పోతాము అని చెప్పేసి వాళ్ళు నిద్రను వదిలేరు. అనిద్రులు అని దేవతలను పిలుస్తారు. వాళ్ళకు నిద్ర లేదు. అంటే ఎల్లప్పుడూ సతతంగా భగవంతుడిని ధ్యానించుకుంటూ అనిమిషాహ, కళ్ళ రెప్ప కూడా వాళ్ళు వాల్చరు. అనిమిష అని దేవతలకు పేరు. ఆ విధంగా ఎందువల్ల అంటే దీని కొరకు, భగవత్ సేవ కొరకు వారు ఆ విధంగా ఉంటారు. తర్వాత ఇన్ని ఉన్నా కూడాను వీళ్ళందరిలో లోపాలున్నాయి, కానీ ఏ లోపం లేనటువంటి వాడు నారాయణుడు ఒక్కడే అన్నటువంటి దాన్ని తాను నిశ్చయించుకొని, దీన్నే లక్ష్మీ శోభాన పదంలో కూడా చాలా సుందరంగా వాదిరాజస్వాముల వారు వర్ణన చేస్తారు. అంత అద్భుతమైనటువంటిది. సమస్త వేదా కిల సేతిహాస పురాణయుక్త స్మృతిభిః సహైనం సమాన శూన్యం ప్రభుమామనంతి ప్రమథ్యయోగ్యం లభతే స్మ లక్ష్మీం. సమస్త వేదములు, అనంతమైనటువంటి వేదములు, ఇతిహాస పురాణములు, అదేవిధంగా స్మృతి గ్రంథాలు, పంచరాత్రాది స్మృతులు అన్నీ కూడాను ఇతడు ఏమని చెబుతాయి అంటే సమాన శూన్యం, ఇతడికి సమానమైనటువంటి వారు వేరే లేరు, ఇతడే సర్వోత్తముడు. దాన్నే అర్థోయమేవ నిఖిలైరపి వేద వాక్యైః రామాయణ సహిత భారత పంచరాత్రైః అన్యైశ్చ శాస్త్రవచనైః సహ తత్వసూత్రైః నిర్ణీయతే సహృదయం హరిణా సదైవ అని ఆచార్యుల వారు కూడా చెబుతారు. ఇదే
ఏ రామాయణే చైవ పురాణే భారతే తత అని చెప్పేసి సర్వత్ర కూడా విష్ణువే ప్రతిపాద్యుడు అన్నటువంటి అంశాన్ని చెబుతారు. సర్వోత్తముడిగా ప్రతిపాద్యుడు భగవంతుడే అని చెప్పి ఆ భూభారాన్ని పరిహరించడానికి భగవంతుడు వస్తాడు. జగజ్జన్మాది కారణ శ్రీహరి అని చెప్పేసి సమస్త శాస్త్ర ప్రతిపాద్యుడు లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడే అన్నటువంటి దాన్ని చెప్పి తర్వాత వివాహ సందర్భంలో అంతఃపటాన్ని పట్టుకుంటారు. తయోర్ముహూర్తావధి మధ్య దత్త పటం వినిర్భిత్య మితస్వ స్పృశంత్య ప్రభాసదా ఖండిత యోగ భాగ్యం. ఆ అంతఃపటాన్ని పట్టుకొని ఉన్నా కూడా వారిద్దరి కాంతి, దేహ కాంతి పరస్పరంగా అటు ఇటు వెళుతుంది. దృష్టి వెళ్ళకపోవచ్చు, కానీ కాంతి మాత్రం దానికి ఆ తెర అడ్డు కాదు. పరస్పరం కాంతి వినియోగమవుతూ ఉన్నది అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా మంగళాష్టకాన్ని పఠించాలి వివాహ సందర్భంలో. ఇక్కడ ఏ మంగళాష్టకాన్ని పఠించారు అంటే స్వితా స్వయంవర మహోత్సవ గాన కాలే జాతౌరమా పులక మాధవ మందహాసో, సీతారామచంద్రుల మంగళాష్టకాన్ని పఠించారు. ఇంకా వేరే లేదు కదా, వీరిద్దరూ సాక్షాత్తు భగవంతుడే, వేరే వారు ఎవరు వీరికి మంగళాన్ని ఆశంసించాలి? తమదే మరొక రూపం. ఇదే రుక్మిణినే వెనకటికి త్రేతాయుగంలో సీతగా ప్రాదుర్భవించింది. ఇదే శ్రీకృష్ణుడే అప్పుడు శ్రీరామచంద్రుడిగా ఉన్నాడు. ఆ విధంగా పరస్పర నిరీక్షణ కార్యం అంతా కూడా అయింది. చాలా ఆనందంతో అందరూ కూడా ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ విధంగా రుక్మిణి వశమయ్యాడు. ఎందువల్ల అంటే గుడాన్వితాభి శుభజీరికాభి, గుడజీరికా ముహూర్తము అని చేస్తారు. జీలకర్ర బెల్లం అది అమ్మాయి ముందు పెడుతుందా అబ్బాయి ముందు పెడుతుందా అని. అమ్మాయి పెడితే అమ్మాయి గొప్ప అని మన లౌకిక వ్యవహారంలో మనం అనుకుంటాం. ఆ విధంగా ఇది లోక ప్రవాదము అని వ్యాఖ్యానకారులు చెబుతారు. గుడాన్విత విశ్వ భజీరికాభి పరస్పరం వర్షతి బంధువర్గే. అప్పుడు రుక్మిణినే మొదట పెట్టింది. ఎందువల్ల అంటే భగవంతుడే దాన్ని స్వీకరించాడు రుక్మిణి చేత ఆమె మీద అనుగ్రహాన్ని చేయడానికి. తరువాత పరస్పరం ఆభరణాలు అన్ని కూడా వినిమయం చేసుకున్నారు. సరే, ఇంతమందిని దేవతలను చూపించిన రుక్మిణి ఎందుకు కృష్ణుణ్ణే వరించింది అన్నటువంటి కారణాన్ని చెప్పలేదు. దానికి చెబుతారు. ఉగ్రోయం సఖి చంచలోయమలే సోయం రమే గూఢపాత్ వృద్ధోసౌ జ్వలనోయమే శతపన సద్వక్ర తుండోహ్యసౌ ముగ్ధే దంతక ఏష దేవి జలరాట్ గోత్రా సహో సౌక్షితౌ ఇత్యాద్యాభిదయైవ ధిక్రత సురా శ్రీరాస సాదాచ్యుతం. ఉగ్రోయం, ఉగ్ర కపర్ది కైలాసి అని చెప్పేసి రుద్రదేవుల వారికి ఉగ్ర అని పేరు. అంటే కోపంతో ఉంటారు అని ఉగ్ర అని. అదేవిధంగా వాయుదేవుల వారు చంచల స్వభావాలు, ఎప్పుడు గాలి ఒక చోట ఉండదు, అది వెళతూనే గాలి వీస్తూనే ఉంటుంది. అదేవిధంగా శేషుడు, అతడికి పాదములే లేవు, అపాద శేషుడు, పాకుతూ ఉంటాడు, పాదం లేవు. ఇక బ్రహ్మదేవుల వారంటారా, అందరికంటే ముందు పుట్టినటువంటి వృద్ధులు నవమన్మథాకృతి అని భగవంతుడిని చెబుతారు. ఆ విధంగా భగవంతుడి స్వరూపం ఉన్నది. అదే విధంగా ఈ అగ్ని ఎప్పుడు కూడా జ్వలన స్వభావుడు, ఇక సూర్యుడు తపన స్వభావుడు, ఈ గరుత్మంతుడు వక్రతుండ, అతడి ముఖమే వక్రంగా ఉన్నది. ఈ పూష అన్నటువంటి ఒక దేవత, ఈ దక్షయజ్ఞంలో అతడి పళ్ళన్ని రాలగొడతారు. పూష అదంత. ఏషదేవి జలరాట్, ఈ జల తత్వాభిమాని అయినటువంటి వరుణుడు జడస్వరూపుడు. అందువల్ల వీళ్ళెవ్వరినీ కూడా ఇంద్రుడికి కులమే లేదు. ఎందుకంటే పర్వతాల రెక్కలన్నిటి కూడా తాను విరోధించాడు. అందువల్ల ఏదీ లేదు. ఇవి అన్ని దోషములు అందరిలో ఉన్నాయి, ఒక్క భగవంతుడిలోనే ఏ దోషము లేదు అని చెప్పి, ఈ బ్రహ్మాది దేవతలు ఎవరైతే నువ్వు చూపించావు కదా సఖి, వీళ్ళందరూ ఈ కృష్ణుడి సేవకులే తప్ప వేరేవారు కాదు. వేదా వైదిక మౌలిరేష పవనో మంత్రం జపం సంతతం సర్వోసౌ సువిరక్తధి సమగవా వ్యాపార బహరాకుల అని చెప్పి సేవ చేసుకుంటూ ఉంటారు.
పుత్రో యస్య సపత్మభుః ఫణిపతిః శయ్యాఖగేశో రతః శంభుర్యచ్చరణాంబుమౌలి రఘభిత్తద్దాస సామ్రాజ్యభుక్. ఎవరి కుమారుడు సాక్షాత్తు బ్రహ్మ, ఫణిపతి శయ్య, ఖగేశుడు రథమే, శంభు ఏ భగవంతుడి పాద మకరందాన్ని సేవించుకుంటూ ఉంటాడు, అక్కడ భృంగం వలె ఉంటాడు. ఇంద్రుడు ఇతడిచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు. విధురవి సూర్యచంద్రులిద్దరూ కూడా ఈ భగవంతుడి సేవకే వారిద్దరిని కూడా భగవంతుడు నియమించాడు. అటువంటి వారు వీళ్ళందరూ కూడా. అందువల్ల సర్వోత్తముడు భగవంతుడు ఒక్కడే అని నానా విధమైనటువంటి పుష్పములతో పరస్పరంగా ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. తర్వాత పుష్పార్చన అంతా అయిన తర్వాత రుక్మిణీదేవి కృష్ణుడికి మాలార్పణ చేస్తుంది. కృష్ణుడు కూడా మాలార్పణ చేస్తాడు. హరి ప్రసాదైక భుజం సురాణమిమం ప్రదాస్యామి కథం త్వితీవా రమా ప్రమోదోత్థితరో మరాజి సమర్పయామాస ముకుంద కంఠే. ముకుందుడి కంఠంలో దివ్యమైనటువంటి మాలను వేస్తుంది. ఈ విధంగా అక్కడ అద్భుతం. అథోకరాభ్యాం ప్రతిగృహ్య మాలాం అమ్లాన పద్మాం జలజాయతాక్షి ఉపేత్యమందం లలితైః పదస్థం అని ఆచార్యుల వారు కూడా చెబుతారు. ఆ విధంగా ఇక్కడ రుక్మిణి మరియు శ్రీకృష్ణుల వివాహం అన్నటువంటిది జరుగుతున్నది. నార్యోక్షతాన్ ప్రవృషుర్నవ కుంకుమాభాన్ సంగీత మంగళ కథా సమలంకృతాంగ్య. నానా విధమైనటువంటి మంగళమైనటువంటి గానాన్ని చేస్తూ ఉన్నారు. వాద్య వైభవాలన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా సౌవర్ణ విష్టురగతౌ సదయై రపాంగై ఉత్తమమైనటువంటి ఆసనాల్లో కూర్చొని ఆ వివాహాన్ని అంతా కూడా తిలకిస్తూ ఉన్నారు. తర్వాత లాజాహోమం జరిగింది, నాకబలి జరిగింది. రుక్మిణి శ్రీకృష్ణుడికి సర్వసేవను కూడా తాను సమర్పణ చేసింది. ఈ విధంగా అక్కడ నరనారి ఉత్సవం అంతా కూడా జరిగింది. భగవంతుడు ఇదంతా వివాహం అంతా కూడా చేసుకుని సముద్రం కూడా నా కుమార్తె వివాహం జరిగింది అని సముద్ర వర్ణనం చేస్తారు. అది విపరీతమైనటువంటి అలలతో ఉప్పొంగుతోంది అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా అజేయుడైనటువంటి భగవంతుడు తాను రుక్మిణి వివాహాన్ని భగవంతుడు చేసుకున్నాడు అన్నటువంటి కథాంశాన్ని చెబుతూ ముని శ్రేష్ఠులందరూ కూడా ఈ వివాహానికి వచ్చి అక్కడ నుండి అందరూ కూడా ద్వారకకు వెళతారు. వర్త్మనిత్థం వారిరాశిం వర్ణయంతో మునీశ్వరాః సమేత్యతాం ద్వారవతిం ముదా కృష్ణముపాసతే. ఇక్కడితో షోడశ సర్గాన్ని సమాప్తి చేసి తర్వాత దివ్యంగా కృష్ణుడిని స్తోత్రం చేస్తూ వెళతారు. చాలా అంటే శ్లేష అని నారాయణ పండితాచార్యుల వారు 8వ సర్గంలో మధ్వాచార్యుల వారు పెద్ద బదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క శ్లోకంలో 2 రూపాలను వర్ణన చేస్తారు. అదే విధంగా ఇక్కడ వాదిరాజస్వాముల వారు ఒక భగవంతుడిదే వేరొక రూపం, మత్స్య రూపం, కృష్ణ రూపం, కూర్మ రూపం, కృష్ణ రూపం, ఈ విధంగా వర్ణన చేస్తూ వెళతారు. చాలా అద్భుతంగా చేస్తారు. నారాయణ కృష్ణ రూపముల వర్ణన ఈ విధంగా చేస్తారు. స్వభుజ కాబ్జ కులోదయ హేతవే జలనిధౌ వరభోగి నికేతనే భవ మహానలముక్త భయానుగచ్చ విపదే విపదేల సతే నమః. తనను ఆరాధించేటువంటి ఏ రుజు బ్రహ్మ పదవికి వచ్చేటువంటి రుజుగణం వారు ఉన్నారో వారి సృష్టికి కూడా కారణమైనటువంటి సంసారం అనేటువంటి దావానలాన్ని దాన్ని దూరం చేసుకున్నటువంటి ముక్త సేవకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అనుగ్రహించేటువంటి ప్రళయ సముద్రంలో విశేషంగా తాను శయనించేటువంటి నానా విధమైనటువంటి ఆపదల నుండి రక్షించేటువంటి నారాయణుడికి నమస్కారము అని చెబుతూ చంద్రవంశం యొక్క అభ్యుదయానికి కారణీభూతుడైనటువంటి చంద్రవంశంలో కృష్ణుడు జన్మించేందుకే చంద్రవంశానికి కీర్తి. సముద్రములో శ్రేష్టమైనటువంటి భోగి అంటే భోగాన్ని చేసేటువంటి వారు అని ఒక అర్థం. అదేవిధంగా నానా విధమైనటువంటి కృత్య ప్రయోగాన్ని చేస్తారు ద్వారకాపట్టణం మీద, బాణాసుర మొదలైనటువంటి వారు. దాన్నంతా కూడా ఆ అగ్ని భయం నుండి దూరం చేసినటువంటి
యాదవ వంశానికి విశేషంగా కీర్తిని తెచ్చినటువంటి ద్వారకా పట్టణంలో వాసించేటువంటి భగవంతుడు అని ఒక్కొక్క పదానికి రెండు అర్థాలను చేస్తూ కపిల కృష్ణ రూపమున వర్ణన. ఈ వర్ణన అంతా కూడా నేను చేయదలుచుకోలేదు. ఎక్కడైనా విశేషంగా ఉంటే దాన్ని మాత్రమే చెబుతాను. తర్వాత ఒక ధన్వంతరి మరియు కృష్ణ రూపమున వర్ణన ఉన్నది. విజానితా పదవద్య వనాయయో హ్యగదపాణిరభుచ్చమదాయక ఉదదిరత్నమముం సహజ శ్రియం హృది భజేదిజ ఇభజేడ్యగతిం కృతి. నానా విధమైనటువంటి ఆపదలను రోగములను దూరం చేసేటువంటి స్వామి ధన్వంతరి రూపి అయినటువంటి భగవంతుడు. ఆ భగవంతుడే తాను అమృతాన్ని తీసుకువచ్చి తాను అందరికీ దేవతలందరినీ కూడా అనుగ్రహించాడు. అదేవిధంగా రోగతప్తమైనటువంటి జరాసంధాది రోగం వలె ఉన్నటువంటి జరాసంధాది రాజులకు, అదేవిధంగా కాలయవనుణ్ణి ముఖ్యంగా సంహరించినటువంటి సహజ కాంతియుక్తమైనటువంటి కువలయపీడ మొదలైనటువంటి హస్తి దాన్నంతా కూడా నాశనం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ భగవంతుడు మమ్మల్ని రక్షించని అని చెప్పేసి ఉభయ పక్షంలో చెబుతూ వెళతారు. అదేవిధంగా పాండురంగ కృష్ణ రూపముల వర్ణన కూడా చేస్తారు. హయగ్రీవ కృష్ణ రూపముల వర్ణన. ఈ విధంగా భగవంతుడి అనేక రూపముల హృషికేశ పద్మనాభ దామోదర అని చెప్పేసి అన్నీ కూడా కృష్ణుడికి సమానమే, ఏది కూడా వేరైనటువంటిది కాదు అన్నటువంటి దాన్ని, ఆ తత్వాన్ని నేహనా నాస్తికించిన భగవంతుడి రూపముల యందు భేదం లేదు అన్నటువంటి సిద్ధాంతాన్ని చాలా హృద్యంగా వర్ణన చేస్తారు. ఈ వర్ణన ఎలా ఉంటుంది అంటే అది చెప్పడం కంటేను ఆ పదముల శ్లేషాన్ని తెలుసుకుంటే దానికి అది మహారంజకంగా ఉంటుంది. ఈ విధంగా భగవంతుడంతా కూడా భగవంతుడి స్తోత్రాన్ని చేసి ఇట్టం సరస సల్లాపై సంస్తువంత సతాంపతిం ప్రత్యహం తత్పదాంబోజ వీక్షమాణ వసంతితే. ఇదంతా కూడా ఎందుకు చేశారు అంటే ఆ ఋషిమునులు ఎవరైతే వివాహాన్ని చూసుకొని ద్వారకా పట్టణానికి వచ్చారో అప్పుడు కృష్ణుణ్ణి చూస్తూ ఇతడే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ ధన్వంతరి కృష్ణ బుద్ధ కల్కి నానా విధమైనటువంటి అవతారాలు, విష్ణు మూలరూపి నారాయణ అని అన్నిటినీ కూడా చెబుతూ వెళతారు. ఆ ద్వారావతి అది చాలా అద్భుతంగా శోభిస్తూ ఉన్నది. రత్నఖచితమైనటువంటి ప్రాకారాలు, ఇంద్రనీలమణి వలె ఉన్నది. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి సౌధాలు, అర్థాత్ గోపురయుక్తమైనటువంటి మందిరాలు. ఈ విధంగా ఆ ద్వారకాపట్టణం అది వైకుంఠం వలె ఉన్నది. అధిష్ఠితాభూత మముంశ్రయంతే స్వకార్యలాభాయ వణిత్ సమూహా స్వరూపలబ్ధై హరిపాదపోత కృతాశ్రయా సిద్ధ జనాశ్చ దూరార్. అక్కడ వ్యాపారం కొరకు సముద్ర మార్గంలో వ్యాపారులు వచ్చేవారు, అన్ని వదిలేసుకుని విరక్తులైనటువంటి వారు కూడా వచ్చేవారు. ఎందుకు అంటే ద్వారకా పట్టణం అంత సమృద్ధ పట్టణం వేరొకటి లేదు, ద్వారకా పట్టణం అంత భూలోక వైకుంఠం కూడా ఇంకొకటి లేదు. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తుగా అక్కడే ఉన్నాడు, మోక్షాన్ని ప్రసాదించేటువంటి కృష్ణుడు. అందువల్ల అంత అద్భుతమైనటువంటిది, ముక్తలోకం వలె ఉన్నది. ఇమామధిష్ఠిత్య పురీం పరత్ర విముక్తిమేవ వ్రతినో వ్రజంతి పురాపి నాకాదిక లోక భాజాం కథం సతేషాం బహుమాన పాత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక స్వర్గాన్ని అపేక్షించరు. ఎందువల్ల అంటే ఇది స్వర్గం కంటే గొప్పది ద్వారకా పట్టణము. స్వర్గంలో లేనటువంటి సుఖాలన్నీ కూడా ఇక్కడ. ఎందుకంటే సుధర్మ సభ అది స్వర్గంలో ఉంది, దాన్నే తెచ్చి వాయుదేవుల వారు ద్వారకాపట్టణం నిర్మాణం అప్పుడు భగవంతుడికి ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి పారిజాత వృక్షం కూడా ఇక్కడ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి భగవత్ సాన్నిధ్యం ఇక్కడ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అక్కడ ఉపేంద్రుడు ఉంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అక్కడ ఇంద్రాధిపత్యం ఉంటే ఇక్కడ ఉగ్రసేనాధిపత్యం. ఈ విధంగా ఉన్నది. కానీ ఆ స్వర్గం అది ఒక రకంగా చూస్తే పుణ్యం తర్వాత వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ కృష్ణుడి అనుగ్రహం ఉన్నంత వరకు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుండి ఇంకా నేరుగా వెళ్ళేటైతే ముక్తిగే వెళ్ళాలి తప్ప వేరేదే ఎక్కడికి కూడా ఎవరు వెళ్ళరు. మిగిలిన అన్ని తీర్థక్షేత్రములు కాశీ, హరిద్వార అన్నింటికంటే కూడా ఉత్తమము ఈ ద్వారకాపట్టణము కృష్ణుడి సన్నిధానం వల్ల అన్నటువంటి దాన్ని చెబుతారు. ఈ ద్వారకాపట్టణం యొక్క వర్ణన ఇది మహాకవులకు కూడా కావ్య వస్తు. కవులకు
చంద్రుడు, సూర్యుడు, ఏదున్నా కూడా కావ్యమయంగా చెబుతారు. అటువంటి వారికి ద్వారకా పట్టణాన్ని చూస్తే ద్వారకా పట్టణం మీదనే ఒక కావ్యాన్ని రాసేయవచ్చు. అంత అద్భుతంగా ఇది ఉన్నది. కావ్యోచిత శ్లోకం అపేక్షమాణ విచారయంతీహ పదే పదేర్థాన్ విద్వజ్జనానందకరాన్ మనోజ్ఞాభుధావదాన్యాశ్చ పురే మురారే. అక్కడ మహా అద్భుతమైనటువంటి కావ్యశక్తి అన్నీ ఉన్నటువంటి నవనవోన్మేషశాలిని ప్రతిభ అది కావాలి అంటారు కవి అయినటువంటి వారు ఎంత రచించినా కూడా అక్కడ ఉన్నటువంటి సౌందర్యాన్ని పరిపూర్ణంగా వాళ్ళ శ్లోకంలో ఆ పదముల్లో వారు వర్ణించలేరు. ఎందుకంటే పదములే అవి చిన్నబోతాయి, కానీ ద్వారకాపట్టణం దానికంటే అద్భుతమైనటువంటి సౌందర్యంతో యుక్తమైనటువంటిది అని చెబుతూ అక్కడ పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా వారు కృష్ణ ఆరాధనలోనే వారు ఉండిపోతారు. పుష్టీకృత్య శరాసనం రతిపతే పంచత్వ భాజ. వారెవ్వరికీ కూడా వేరే ఈ నానా విధమైనటువంటి భోగలోలుపత అన్నటువంటిది వారికి లేదు. జితేంద్రియులైనటువంటి వారికి వారు అక్కడే ఉంటారు. స్మనస్య భార్యాప మపహృత్య విష్ణు స్నుషాం తదంగ్రబ్జ యుగే నిధాయ. ఎందువల్ల అంటే ఆ స్మరజనకుడు, ప్రద్యుమ్న జనకుడు అయినటువంటి భగవంతుడే ఇక్కడ ఉన్నాడు అన్న తర్వాత ఇక కాముడి వల్ల ఎవరికీ కూడా భయం లేదు. అది కేవలం హరిభక్తులకు మాత్రమే ఆశ్రయమైనటువంటిది. విష్ణువుని ద్వేషించేటువంటి వారు ఎవరు కూడా ఆ ద్వారకాపట్టణంలో లేరు అని చెబుతారు. మారం దర్పకరం ప్రదర్క్య సుహృదం మత్వా జగన్మోహనం సేనాంచ ప్రమదాం శరంశ్చ విషమా తస్యానుగాన్వ్యో మగాన్. ఈ కందర్ప కామాన్ని కలిగించేటువంటి కందర్ప తాను ఏం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి వారి మనస్సులను కృష్ణుడి నుండి దూరం చేయడం అతడికి సాధ్యపడదు. అంత దివ్యమైనటువంటిది ద్వారకాపట్టణం. అక్కడ ఏం చేసేవారు? తచ్చాస్త్రశ్రవణోత్సవేన కతిచిత్. కొంతమంది ఎల్లప్పుడూ కూడా శాస్త్రశ్రవణాన్ని చేసేవారు. తర్వాత సంకీర్త్య సంస్మృత్యతం, అతన్ని కీర్తన చేసేవారు, అతన్ని స్మరణ చేసేవారు. తత్పాదాబ్జ నిషేవయాచ సుధియ, అతడి పాదసేవను కొరకు కృష్ణుడి పాదసేవను చేసేవారు. తస్యార్చ యాకేచన, ఇంకొంతమంది భగవంతుడిని అర్చన చేసేవారు. సఖ్యేనాప్యపరే, కొంతమంది కృష్ణుణ్ణి తమ సఖ్య అంటే స్నేహం ఉన్నటువంటి వారు. భక్తి స్నేహం అంటే కేవలం స్నేహం కాదు, జ్ఞానయుక్తమైనటువంటి స్నేహంతో ఉన్నారు. అపరే ప్రణమ్య బహుశ, ఇంకొంతమంది నమస్కారం అతి విశిష్టంగా నిరంతరంగా నమస్కారాన్ని చేస్తూ ఉన్నారు. బహుశ కేచిత్య దాసాస్తవే, కొంతమందిని మేము మీ దాసులము అని అఖండగా భగవంతుడి సేవ చేసుకుంటూ ఉన్నారు. దీని ద్వారా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్నటువంటి భక్తి యొక్క నవవిధ ప్రకారములు ఎల్లప్పుడూ ద్వారకావాసులు చేసేవారు. చూడండి, ఇది సామాన్య జనులకు సాధ్యమా? దేవతలే అక్కడ ఉన్నారు అన్నటువంటి అంశాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అంత దివ్యమైనటువంటిది ద్వారకాపట్టణం. దీనికంతటికీ ముఖ్య కారణం కృష్ణుడు. కృష్ణుడు ఉన్నందుకు అది ద్వారక. కృష్ణుడు లేకపోతే ద్వారకకు విలువ లేదు. అదే కృష్ణుడు అందరినీ పంపించి అదే ద్వారకాపట్టణం తన కాళ్లతోనే తొక్కేసి భగవంతుడు పరంధామానికి వెళ్ళిపోతాడు అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటాం. ఎల్లప్పుడూ కూడా అక్కడ వైష్ణవులు ఉండేవారు. అంగీకార గిరాం శృతావభిరత సంకీర్త్య తామానిని, నిరంతరంగా వైష్ణవ వ్రతాలు, వైష్ణవులను సేవించుకో ఇదే ఉండేది. అక్కడ సాధన చేసుకుంటే ముక్తికి శీఘ్రంగా వెళ్ళవచ్చు అన్నటువంటి దాన్ని చెబుతూ శ్రీకృష్ణుడే అక్కడ రక్షకుడై ఉన్నాడు. ఆ ముక్తిలోకంలో రక్షకుడైనటువంటి భగవంతుడే ఇక్కడ కూడా రక్షకుడై ఉన్నాడు. భక్తజనులతో ఎల్లప్పుడూ కూడా ఏ పురారి రిపుణా అనయే పురా సంగతామ్ర నయనాస్మ సంగతా కాంతయా సహ వరాల కాంతయా తేపి రేచక స్తోత్ర తేపిరే. ఎవరైతే కాముడి నానా విధమైనటువంటి బాధలకు లోనయ్యారో వారందరూ కూడా ఇక్కడ వచ్చి దాన్నంతా కూడా దూరం చేసుకొని భగవంతుడి యొక్క
నానా విధమైనటువంటి తపస్సులో వాళ్ళందరూ కూడా లీనమయ్యారు. నానా విధమైనటువంటి జనులందరూ కూడా ఉన్నారు. జగన్మోహకమైనటువంటిది ద్వారకా పట్టణము. సంపద్భరితమైనటువంటిది. లోకంలో ఎక్కడా లేనటువంటి సంపత్తు అక్కడ ఉన్నది. చతుర్దంత గజ, 4 దంతములు గల ఏనుగులను నరకాసురుడిది ఒక ప్రవృత్తి ఉండేది. లోకంలో ఎక్కడ అపూర్వమైనటువంటి వస్తువులున్నా కూడా అది నా దగ్గరే ఉండాలి అని అవన్నీ తెచ్చి పెట్టుకున్నాడు. కృష్ణుడు ఆ నరకాసురుడిని సంబంధించి అవన్నీ కూడా ద్వారకా పట్టణానికి తీసుకువచ్చాడు. అవైష్ణవులు ఎప్పుడూ కూడా ద్వారకా పట్టణంలో ఉండలేరు. అందువల్ల జరాసంధాదులు ఎవరు కూడా అక్కడికి రాలేదు. ఈ విధంగా ఉన్నది. నానా విధమైనటువంటి ద్వారకా వర్ణనంతా కూడా చేసి సర్గోపసంహారాన్ని చేస్తారు. సేయంపురి వితనుతే విషయోపభోక్తు. అక్కడ విషయ సమృద్ధమైనటువంటి భోగాలు ఉన్నాయి. కానీ ఆ భోగాన్ని చేస్తూ ఎవరు కూడా ఆసక్తులయ్యేవారు కాదు. యోగులు భోగులు ఇద్దరిని తనలో ఉంచుకున్నటువంటిది ద్వారక. అటువంటి దివ్యమైనటువంటి ద్వారక అని చెప్పి తర్వాత భగవంతుడి యొక్క నానా విధమైనటువంటి పాదముల నుండి శిరస్సు వరకు భగవంతుడిని వర్ణన చేస్తూ వెళతారు. లక్ష్మీదేవిని కూడా వర్ణన చేస్తూ వెళతారు. అక్కడ భగవంతుడి పాదములు అక్కడ కింద తల భాగంలో ఎర్రగా ఉంటుంది. దానిపైన నానా విధమైనటువంటి శంఖ, చక్ర, గదా, పద్మ, అంకుశ మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. శంఖం ఎందుకు, చక్రం ఎందుకు అంటే భగవంతుడి చేతిలో, శ్రీకర నారాయణ చేతిలో 2 శంఖ ప్రసూన అన్నటువంటి 2 నిధులు. అది ఎందుకు అంటే భక్తులకు ఎల్లప్పుడూ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది అని. అవి భగవంతుడు తన పాదంలో తనను భజన చేసేటువంటి భక్తులకు అది ఇవ్వాలి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సుందరమైనటువంటి దృష్టాంతాన్ని దాన్నంతా కూడా చెబుతూ భగవంతుడి పాదముల నుండి ప్రతి ఒక్క దాన్ని స్తోత్రం చేస్తూ వస్తారు. విరుద్ధమైనటువంటి వాటికి ఏకత్ర సమావేశం ఏ విధంగా అన్నటువంటి దాన్ని చెబుతారు. ధర్మా విరుద్ధగతయోపి హరౌ విరోధం సంత్యజ్య సంతి బహుశస్థితి బోధయంతో. విరుద్ధమైనటువంటి ధర్మాలు చీకటి, వెలుతురు 2 ఒక చోట ఉండవు. అవి 2 విరుద్ధమైనటువంటివి. కానీ పద్మస్థ చంద్ర కలికాద్యుతి మన్నఖాంకౌ. చంద్రుడు ఉదయిస్తే కమలం ముడుచుకుంటుంది. సూర్యోదయం అయితేనే కమలం వికసిస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడి పాద కమలములు అని చెబుతాం. కమలం వలె అతి కోమలమైనటువంటిది. దాని వలనే రంగు అన్నీ ఉన్నాయి, రక్త వర్ణము అన్నీ కూడా. కానీ ఆ భగవంతుడి పాద కమలముల కాంతి చంద్రుడి వలె కాంతి. అంటే చంద్రుడు అక్కడే ఉన్నాడు, కమలము అక్కడే ఉన్నది. ఇవి 2 విరుద్ధమైనటువంటి వాటికి ఒక చోట ఉండదు. కానీ అవన్నీ కూడా భగవంతుడి దగ్గర సమావేశమవుతాయి. అదే విశిష్టము. ఆ చంద్రుడు కూడా తనకు కూడా అసూయ కలుగుతుందట. నేను ఎంత ఉన్నా కూడా నాకు కలంకం ఒకటి ఉన్నది, కానీ నిష్కలంకమైనటువంటిది భగవంతుడి పాదములే అన్నటువంటి దాన్ని చెబుతారు. తర్వాత కాలు, పాదతలము, మోకాలు అన్నిటినీ కూడా వర్ణన చేస్తూ భగవంతుడి ఉదరం అక్కడ 3 వేదములకు ఇదే పుట్టినిల్లు అని చెబుతూ 3 రేఖలు ఉన్నట్టుగా అది చూపిస్తూ ఉన్నది. తర్వాత ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడి ఉదరాన్ని లక్ష్మీదేవి ఇక్కడ రుక్మిణి రూపంతో కృష్ణుడిని పట్టుకున్నది. నిజంగా అయితే శ్రీభూ రూపంతో భగవంతుడిని సేవించుకుంటూ ఎప్పుడూ భగవంతుడిని ఆలింగనం చేసుకుని ఉంటుంది. ఈ విధమైనటువంటిది అక్కడ ఉన్నది. తర్వాత భగవంతుడి యొక్క స్వరూపాన్ని వర్ణన చేస్తూ వెళతారు. నాభి కమలం నుండి సాక్షాత్తు బ్రహ్మదేవుల వారిని భగవంతుడు వారికి జన్మనిచ్చాడు. తర్వాత ఎంత విచిత్రము అంటే సమగ్రమైనటువంటి లోకాన్ని తన ఉదరంలో నిక్షిప్తం చేసుకున్నా కూడా అది ఒక చాలా పల్చగానే ఉంటుంది. ఎక్కడా అది ముందుకు వచ్చినట్టు కనిపించదు. ముందుకు వస్తే అది దోషం. ఒక అరిటాకు వలె ఉండాలి ఉదరము అని చెబుతారు. ఆ విధంగా సమగ్రమైనటువంటి లోకాలను తనలో నిమిర్చుకున్నా కూడాను అది అలాగే ఉంటుంది. ఉదరం చాలా అపూర్వమైనటువంటిది అని చెప్పేసి చెబుతూ తర్వాత
భగవంతుడి వక్షస్థలం ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవికి ఆవాస స్థానం. అది శ్రీవత్సము అని చెప్పేసి దాన్ని చెబుతాము. అటువంటి వక్షస్థలంలో ఆలింగ ప్రియతమాకు చకుంకుమాంక లక్ష్యం జిగాయ వసుదేవ సుతస్య వక్షః. ఎల్లప్పుడూ కూడా భగవంతుడి వక్షస్థలాన్ని ఆశ్రయించుకొని లక్ష్మీదేవి ఉంటుంది, శ్రీరూపంతో ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటిది. తరువాత కౌస్తుభ. ఆ కౌస్తుభాన్ని ధరించినందుకు భగవంతుడికి శోభ కాదు, భగవంతుడు ధరించినందుకు కౌస్తుభానికి ఒక దివ్యమైనటువంటి అలంకారం వచ్చింది అని చెప్పేసి రుక్మిణీదేవి యొక్క వర్ణన కూడా చేస్తూ వెళతారు కావ్యమయంగా. ఆ హస్తములు ఎటువంటివి అంటే ఆ హస్తాన్ని శిరస్సు మీద ధరించాలి అని చెప్పేసి ఎంతమంది ప్రయత్నం చేస్తారు. సర్వస్వాన్ని ఇచ్చేటువంటి 2 హస్తములు భగవంతుడిది అని పారిజాతాన్ని తీసుకువచ్చినటువంటి హస్తములు ఇవే, దైత్యనాశకములైనటువంటివి హస్తములు ఇవే, చక్రశంఖాదులను ధరించినటువంటి హస్తములు ఇవే, శాంగధనస్సుతో బాణములను వదిలిపెట్టేటువంటి హస్తములు ఇవే, శత్రువర్గాన్ని చీల్చి చెండాడినటువంటివి ఇవే హస్తములు అని. అదేవిధంగా రుక్మిణి హస్తాలను కూడా ఏ హస్తములతో ఏ కరకములతో భగవంతుడి పాదకములను సేవించుకుంటుంది, అటువంటి దివ్యమైనటువంటిది అని చెప్పేసి అపూర్వమైనటువంటి ఇద్దరి వర్ణన, రుక్మిణి మరియు భగవంతుడి ఇద్దరి వర్ణనను చేస్తూ వెళతారు. భగవంతుడి కుండలములు ఏ విధంగా ఉన్నాయి, నేత్రములు విశాలమైనటువంటి నేత్రములు, లలాట అక్కడ తిలకాన్ని ధరించాడు భగవంతుడు, కస్తూరి తిలకాన్ని. భగవంతుడి భ్రూ అది ఏ విధంగా ఉన్నది, కనుబొమ్మలు అని చెప్పేసి ఇవన్నీ కూడా వర్ణన చేస్తారు. ఇక్కడితో 18వ సర్గాన్ని సమాప్తి చేసి 19వ సర్గం, చివరి సర్గం, ఆ లక్ష్మీదేవి ధరించినటువంటి రుక్మిణి ధరించినటువంటి ఆభరణాలు ఎలా ఉన్నాయి, లోకోత్తరములైనటువంటి ఆభరణాలు అని చెప్పేసి ఆ విధంగా దాన్ని వర్ణన చేసి పారిజాతం వలె రుక్మిణి ఉన్నది అన్నటువంటి ఒక అంశాన్ని కూడా చెబుతారు. కేవలం ఆమె కటాక్ష దృష్టి కోసం బ్రహ్మాది దేవతలు ఉంటారు, అటువంటి దివ్యమైనటువంటి కృపా కటాక్షాన్ని అపేక్షిస్తారు అన్నటువంటి అర్థంలో చెబుతారు. లలాటంలో రేఖలు ఉన్నాయి, అది కూడా ఒక లక్షణము అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇవన్నీ చెప్పి తరువాత ఒకే శ్లోకంలోనే మిగిలిన అందరి వివాహాలను చెబుతారు, చాలా హృదయంగా చెబుతారు. ఇత్తం జాంబవతీ మువాహ స విభుః సల్లక్షణాం లక్షణాం సత్యాం సర్వగుణాకరాం శశిముఖీం నీలాంచ నీలాలకాం కాళిందీం కలకంఠకంఠ నినదాం స్వామిత్ర విద్నాం తథా బాలా భూమి హృతాశ్చ బహుశో ద్వారావతీ వల్లభః. అద్భుతమైనటువంటి ప్రతిభ, లోకోత్తరమైనటువంటి ప్రతిభ వాదిరాజస్వాముల వారిది. ఇత్తం ఇదే విధంగా జాంబవతి, మువాహ, సవిభు, సల్లక్షణ లక్షణభరితమైనటువంటి లక్షణాదేవిని, సత్యాం సర్వగుణాకరం రుక్మిణికి సమాన గుణాలతో ఉన్నటువంటి సత్యభామాదేవిని, శశిముఖీం సత్యాం, నీలాలకాం నీలాం, నీల అంటే నల్లగా ఉండేటువంటి, అలక అంటే జడ, అది ఉన్నటువంటి నీలాదేవిని, కాళిందించ కలకంఠ కంఠ నినదాం కోకిల కంఠం వలె కంఠం ఉన్నటువంటి కాళిందిని, స్వామిత్ర విందాం స్వాం తనవారే అయినటువంటి మిత్రవిందను. ఈ విధంగా వివాహం చేసుకున్నటువంటి ఆ భగవంతుడు ఇక్కడ 7 మందిది చెప్పి రుక్మిణి వివాహం అయిపోయింది. బాలా భూమి సుతా హృతాశ్చ, భూమి సుతుడైనటువంటి నరకాసురుడు అపహరించినటువంటి 16,100 మందిని కూడా భగవంతుడు బహుశో ద్వారావతి వల్లభ తాను వివాహం చేసుకున్నాడు అన్నటువంటి దివ్యమైనటువంటి ఒకే శ్లోకంలోని ఇంతమందిని వర్ణన చేస్తారు. తర్వాత భగవంతుడి సర్వోత్తమత్వాన్ని సమర్థన చేసేటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అక్రూరుడికి దర్శనాన్నిచ్చి ముచుకుందుడికి మోక్ష ప్రదానాన్ని చేసినటువంటి భగవంతుడు వేరే వారికి ఎవరికి సామర్థ్యం ఉన్నది మోక్షాన్ని ఇచ్చేటువంటిది? ఒకే భగవంతుడు హృదయకమలంలోనూ ఉన్నాడు, రథంలోనూ ఉన్నాడు అని చూపిస్తూ అక్రూరుడికి అనుగ్రహాన్ని చేసినటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడే ఈ కృష్ణుడు. అందువల్ల ఇక్కడ వేరే సర్వోత్తములను ఎవరూ లేరు. వేరే వారు ఉన్నారు కదా అంటే వేరే వారు ఎటువంటి వారు చెప్తాను వినండి అని చెప్పేసి, యః కల్పాంగ్రి
మాహరన్ సురవరాన్ వ్యద్రావయత్సేశ్వరాన్ యో భస్మీ కృత భస్మదానవపతి శంభుం పురాపాలయత్. వెనుకటికి పారిజాత వృక్షాన్ని తాను ఇంద్రలోకం నుండి తీసుకువచ్చేటప్పుడు భగవంతుడు ఈ ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా వస్తారు, అందులో రుద్రదేవుల వారు కూడా ఉన్నారు. వారందరినీ కూడా భగవంతుడు యుద్ధంలో జయిస్తాడు. మరి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ఇతడు కాకపోతే వారందరినీ ఎలా జయించాడు? ఇది ఒకటి. సరే, ఇదే రుద్రదేవుల వారు ఉరక అన్నటువంటి ఒక అసురుడికి ఒక దివ్యమైనటువంటి వరాన్ని ప్రసాదించేస్తారు. నీవు ఎవరి తల మీద చేయి పెట్టినా వారు చనిపోతారు అని. ఆ వృకాసురుడు వచ్చి రుద్రదేవుల వారిని ఎత్తి మీదే చేయి పెట్టడానికి వెళతాడు. అప్పుడు వారు భయపడి వెళ్ళిపోతారు. వెళ్ళి ఎక్కడికి వెళతారు అంటే ప్రార్థన చేసుకున్నప్పుడు భగవంతుడు వటరూపంతో వెళ్ళి, వటరూపంతో అని ఒక చోట ఒక కల్పనలో, ఇంకొక కల్పనలో స్త్రీ రూపంలో అని చెప్పేసి తానే తన చెయ్యి తన మీద పెట్టుకునేట్టుగా భగవంతుడు చేసి అతన్ని సంహారం చేస్తాడు. మరి ఇటువంటి అనేక సందర్భాలను మనం చూసినప్పుడు అందరికీ గతి విష్ణువే అని సిద్ధమవుతూ ఉన్నప్పుడు మరి భగవంతుడు ఇలా ఉంటే కైలాస యాత్రను ఎందుకు చేశాడు అంటారు అంటే దానికి కారణాన్ని, అది అక్కడ జనాలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందువల్ల అగ్నజన మోహనం కొరకు చేసినటువంటిదే తప్ప కైలాస యాత్రకు వేరే ఏది లేదు. కైలాస యాత్రాది రూణ భావో యద్యస్య తర్హైక్య వచో వృథా స్యాత్ లీలేతి వాచ్యం భవతా వయం తు పౌత్రాలయ ప్రాప్తిముపేక్షయామః. తన మనవడి ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు, అంతే తప్ప అక్కడ మీరేదో ఊహించుకోవద్దండి. ఇది లోక విడంబనం కొరకు. ఎందువల్ల అంటే యుధిష్ఠిరస్యాలయమేవ గచ్చం తథా ద్విజాదిన్యమిన సమర్చన్. యుధిష్ఠిరుడి ఇంటికి వెళ్ళాడు. రాజసూయంలో తానే ఆకులన్నింటినీ కూడా తీశాడు. అంత మాత్రం చేత యుధిష్ఠిరుడు నాకంటే గొప్పవాడు అన్నటువంటి ఉద్దేశం ఉన్నదా అక్కడ? అది ఏ విధంగా లేదో అదే విధంగా కైలాసానికి వెళ్ళినప్పుడు కూడా నాకంటే గొప్పవాడు అన్నటువంటి ఉద్దేశం లేదు. తన వారి ఇంటికి వెళ్ళాడు. మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కథ అంటే వృకాసురుడి, అది కూడా లోక విడంబనము అని చెప్పవచ్చు కదా అంటే తను చనిపోయేటువంటి ప్రసంగం రుద్రదేవుల వారు ఆ సందర్భంలో భగవంతుడిని శరణు వెళ్ళినటువంటిది, అది లోక విడంబనం కొరకు చేయరు. ఇంకా అంతేకాకుండా ఈ భూమి తన భారాన్ని అపహరించమని బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళితే ఈ దేవతలందరూ కూడా కలిసి ఎక్కడికి వెళ్ళారు? భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. అది లోక విడంబనం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ లోకములే లేరు. లోకం అంటే ఎవరు? సామాన్య జనులు. సామాన్య జనులు చూస్తూ ఉన్నప్పుడు దేవతలు విడంబనాన్ని చేస్తారు, అది లోక విడంబనము అని. కానీ అది దేవతలందరూ కూడా వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఎవరున్నారు? అక్కడ వారు భక్తితోనే వెళ్ళారు అని చెప్పాలి, కానీ అక్కడ లోక విడంబనం అని చెప్పడానికి లేదు. చూడండి వారు ప్రయోగించేటువంటి యుక్తి ఎంత అద్భుతంగా ఉంది. యదీహ శంకా విపరీత భావే తదా నరాస్సంతి కిమాత్మలోకాత్ పయోబ్ధి తీరం రజతో విధాతు శివస్య చ స్వలయతో గతస్య. కానీ కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ బదరికాశ్రమానికి భగవంతుడు వెళతాడు. అక్కడ ఘంటాకరణ మొదలైనటువంటి పిశాచులన్నీ కూడా ఉన్నాయి. మహాభారతంలో స్పష్టంగా వస్తుంది. భగవంతుడు వచ్చి ఇక్కడ చేశాడు అన్నంత మాత్రం చేత ఇది నిజము అని తెలుసుకోవద్దు అన్నటువంటి రుద్రదేవుల వారి ఉపదేశం కూడా ఉన్నది. ఉక్తాకిమర్తా నరదృష్టి గమ్య స్వస్థాన సంస్థై రచితా సమస్త. వాళ్ళు తమ తమ స్థానముల నుండి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడెవరు సామాన్య మానవులు ఉన్నారు చెప్పండి? అందువల్ల భస్మాసుర ప్రసంగ భృగుమున్ల వారు వెళ్ళి సర్వోత్తమత్వాన్ని సమర్థన చేసినటువంటిది లేదా? ఇవన్నీ కూడా చూసినప్పుడు కృష్ణుడే తాను సర్వోత్తముడు. కృష్ణుడి కైలాస యాత్ర ప్రసంగం మాత్రం అది లోక విడంబనమనే చెప్తాము. ఎందువల్ల అంటే మానవులను అనుకరిస్తూ భగవంతుడు వెళ్ళాడు. భగవంతుడికి నిజంగా తన నాభికమలం నుండి బ్రహ్మదేవుల వారిని సృష్టించాడు. ఏ బ్రహ్మదేవుల వారి ద్వారా రుద్రదేవులు సృష్టించబడ్డారో అటువంటి ఆ భగవంతుడు రుద్రదేవుల వారి దగ్గరికి వెళ్ళి తనకు కుమారుడు కావాలి అని అడగవలసినటువంటి ప్రసంగం ఏమున్నది చెప్పండి? అందువల్ల అది కూడా తప్పే. మరి ఆ మన్మథుడికి అనుగ్రహాన్ని చేయాలి. శివుడి కోపంతో భస్మీభూతుడయ్యాడు. రతికి వరాన్ని ఇచ్చాడు. అందువల్ల తాను ఇక్కడ రుక్మిణి కృష్ణ నిమిత్తంగా రుక్మిణి నిమిత్తంగా భగవంతుడు తాను అద్భుతమైనటువంటి ప్రద్యుమ్నుణ్ణి తన ద్వారా, అది కూడా ఏమిటి ఇదే నిజమైతే
ముందు ఒకసారి జరాసంధుడితో యుద్ధం అప్పుడు భగవంతుడు తన మనస్సు నుండి అప్పటికప్పుడు ప్రద్యుమ్నుండి బయటికి తీసి యుద్ధం చేయమని ఏకలవ్యుడి మీద పంపిస్తాడు. అది నిన్నటి కథలో వచ్చింది. మరి రుద్రదేవుల వారి తపస్సు ద్వారానే కలగాలి అంటే ముందెలా సృష్టించాడు భగవంతుడు ప్రద్యుమ్నుణ్ణి? అందువల్ల ఈ గరుత్మంతుడు తన గాలిని వేస్తూ వేస్తూ నంది సమేతమైనటువంటి శంకరుడిని చాలా దూరంలో వేసేశాడు అన్నటువంటి కథ కూడా మనకు ఉన్నది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు కైలాసయాత్ర యొక్క అంతర్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆనందాంబుధి మగ్న మూర్తి హృదయన్ మోదాశ్రు ధారాజలం భర్త్రాంగ్రో ప్రణిధాయ కాయనకం కృష్ణార్పితం యాతనోత్. కృష్ణుణ్ణి పరిపరి విధాలుగా సేవించి, వారిద్దరికీ నిజంగా సంతానం అవసరమే లేదు, కానీ ఇక్కడ భగవంతుడి సంకల్పం ఉన్నది అని చెప్పేసి తాను గర్భంలో ఆ కామ ప్రద్యుమ్నుణ్ణి ధారణ చేసి తాను జన్మనిచ్చింది. ఆమె కూడా లోక విడంబనాన్నే చేసింది. మారం కుమారం సుషవేత భైష్మి శౌర్యర్జితారేర అనురూప రూపం. ఏది రూపాన్నైతే శంకరుడు భస్మంగా చేశాడో అదే దాని వలె ఉన్నటువంటి రూపంతోనే ప్రద్యుమ్నుణ్ణి ప్రసవించింది. ప్రాచాం సువాచాం విషయం నిశేషం. ఆ ప్రద్యుమ్నుడు తన సర్వస్వాన్ని భగవంతుడికి అర్పణ చేసి వచ్చాడు. అంతేకాకుండా ఈ ప్రద్యుమ్నుడి యందు భగవంతుడి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అని చెబుతాం కదా, అటువంటి ప్రద్యుమ్న రూపం ఉన్నది అని. తారుణ్య లావణ్య సువీర్య ధైర్య కారుణ్య ముఖ్యైర్ ద్రవిణై ప్రకృష్ట ప్రద్యుమ్న నామార్థమసౌ కుమార ప్రద్యుమ్న ముఖ్యాంశ యుత పిపర్తి. ప్రద్యుమ్న అన్నటువంటి రూపంతోనే ఇతడు అవతరించాడు అని చెప్పేసి ఆ ప్రద్యుమ్నుడు సరుగ్మవత్యాం కిల రుక్మిపుత్ర్యాం, తన మేనమామ అయినటువంటి రుక్మి కుమార్తె అయినటువంటి రుక్మవతి యందు తాను అనిరుద్ధ అన్నటువంటి కుమారుణ్ణి పొందుతాడు. ఆ అనిరుద్ధ యందు భగవంతుడి అనిరుద్ధ ఆవేశం ఉన్నది. అనిరుద్ధ కుమారుడు వజ్ర అని చెప్పేసి ఈ విధంగా చెబుతూ సర్గోపసంహారాన్ని చేస్తూ ద్వారకా యొక్క వర్ణన మరొకసారి చేసి, ఎంత చేసినా కూడా కృష్ణ వర్ణన ద్వారకా వర్ణన వాదిరాజస్వాముల వారికి సరిపోవటం లేదు. ఈ రుక్మిణీశ విజయం కూడా ద్వారక వలె ఉన్నది. ఎందుకు అంటే కృష్ణుడి ఉదయం అవుతుంది, ఇక్కడ కూడా కృష్ణోదయం అయింది. కృష్ణస్యోదయ వర్ణనై సుచరిత స్తోమస్త వైస్తూక్తిభి. అక్కడ ఎల్లప్పుడూ కూడా కృష్ణుడి గురించే నానా విధమైనటువంటి కృష్ణుడి చరిత్రలను చెప్పుకునేవారు. అదే స్తోత్రాన్ని ఇక్కడ కూడా అదే చరిత్రని ఇక్కడ చెప్పారు. సుశ్లోకై సుభగా రసైశ్చ నానా విధమైనటువంటి ఆలంకారికమైనటువంటి శబ్దాలంకారాలు, అదే విధంగా రసాలంకారం అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి. స్వానంద సర్గైర్వృత, ఆనందదాయకమైనటువంటి నానా విధమైనటువంటి సర్గాలు. దుష్టాగమ్య నిజార్థతోషిత ఖగా, అక్కడ కృష్ణుడిని సర్వోత్తమత్వాన్ని చాటి చెప్పేవి ఉన్నాయి, కానీ వేరే అర్థము లేవు. ఇక్కడ కూడా సిద్ధాంతానికి సరిపోయేటువంటి అర్థాలనే చెప్పారు, కానీ సిద్ధాంత విరుద్ధమైనటువంటి అర్థాలను ఒక్కచోట కూడా చెప్పలేదు. అది ఈ కావ్యం యొక్క మహత్వం. అందువల్ల సాస్యాకృతేర్వై ఖరీం విభ్రాణేవ విభాతి విఠలపురి విశ్వక్సు వర్ణోజ్వల. ఆ విధంగా ద్వారవతికి సమానమైనటువంటిది చెప్తారు. శిశుపాల వధ అని దాని పేర్లోనే అమంగళం ఉన్నది, కానీ ఇక్కడ చెబుతాం వినండి. యస్మిన్ మంగళ దేవతాఖిల జగన్మాతారమానాయిక. ఏ కావ్యంలో సాక్షాత్తు మంగళ దేవత అయినటువంటి రమాదేవి, ఆమెనే రుక్మిణి, ఆమెనే ఇక్కడ నాయిక. ఈ బయటి భాషలో చెప్పాలి అంటే హీరోయిన్ అని ఏదైతే అంటామో నాయిక, కావ్య నాయిక ఆమె. పద్మా పద్మ భవాది సేవ్య చరణస్తద్వల్లభో నాయక. రమాబ్రహ్మాది దేవతల ద్వారా సేవించబడేటువంటి భగవంతుడే నాయకుడు. అశ్వగ్రీవ దయాపయోబ్ధి ఫలితం ప్రాగ్యోక్తి రత్నోజ్వలం. సాక్షాత్తు హయగ్రీవ దేవుణ్ణి ఉపాసన చేసి 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 ఆ అనుగ్రహంతో ఈ అద్భుతమైనటువంటి కావ్య కళాఖండాన్ని నేను సృష్టి చేశాను. ఎవరు తద్దాసానుగవాదిరాజ రచితం కావ్యం విభావ్యం ఉదై. వారి దాసదాసుడైనటువంటి నేను ఈ కావ్యాన్ని రచన చేశాను భగవంతుడి అనుగ్రహంతో. ఏ విధంగా కృష్ణార్చకులు అదే విధంగా హయగ్రీవుడిని చాలా అద్భుతంగా ఉపాసన చేశారు. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి జహ్ను కన్యా ప్రవాహవత అని
వారే చెబుతారు. హయగ్రీవ సంపదా స్తోత్రంలో వాదిరాజస్వాముల వారే చెబుతారు. ఎవరైతే హయగ్రీవుణ్ణి విశేషంగా స్మరణ చేస్తారో వారి వాక్ ప్రవాహం గంగా ప్రవాహం వలె వెళుతుంది అని. ఆ విధంగా హయగ్రీవ దయతో నేను చేశాను అని. సరే, ఇంత చేసినటువంటి మీకేం కావాలి అంటే వారే ప్రార్థన చేస్తారు. చాలా దివ్యమైనటువంటి ప్రార్థన. కృష్ణ కావ్యకృతే స్వహస్త కమల ఛత్రం. ఈ కావ్యాన్ని చేసినటువంటి నాకు కృష్ణుడు తన హస్తములు అనేటువంటి ఒక శ్వేతఛత్రాన్ని, స్వహస్త కమల ఛత్రం, దయా, అత్యంత దయతో నా శిరస్సు మీద తన అమృత హస్తాన్ని పెడితే అదే నాకు శ్వేతఛత్రం. ప్రదద్యాత్ ప్రభు సచ్ఛాస్త్రాభిధ రమ్య రాజ్య పదవి. ఉత్తమమైనటువంటి రాజ్యాన్ని నీకు ఇస్తాను అని భగవంతుడు ఏమైనా అంటే అవశ్యంగా ఇవ్వు, కానీ అది సచ్ఛాస్త్రములు అనేటువంటి రాజ్యం కావాలి. అఖండంగా మహాభారత, భాగవత, రామాయణ, పంచరాత్ర, సర్వమూల, టీకా గ్రంథములను అధ్యయనం చేసేటువంటి రాజ్య పదవిని నాకివ్వు. సరే, ఉత్తమమైనటువంటి విమానాన్ని నీకు ఇస్తాను, రథాన్ని నీకు ఇస్తాను అంటే అవశ్యంగా ఇవ్వు. అది సుజ్ఞాన యానం ముదా, దివ్యమైనటువంటి జ్ఞానం అనేటువంటి యానాన్ని, దేని ద్వారా మోక్షానికి వెళతామో ఆ జ్ఞానం అనేటువంటి యానాన్ని ఇవ్వు. స్వాంగ్యారాధన కంకణం, ఎల్లప్పుడూ నీ పాదములను సేవ చేసుకునేటువంటి ఒక కంకణాన్ని నాకు ఇవ్వు. కంకణం ఏదైనా ఇచ్చేది ఉంటే హస్తభూషణం ఏది? కంకణం. ఆ కంకణం అంటే నిజంగా కంకణం హస్తభూషణం కాదు. భగవత్ సేవకు ఈ చేతులు వినియోగించబడితే అది నిజంగా అలంకారము అని. కరయుగే కైంకర్య హారంగలే, నీ కైంకర్యం అనేటువంటి హారాన్ని నా మెడలో వెయ్యి. స్వాత్మానం హృది నిత్య చింతన ధనం, నిన్ను చింతన చేసేటువంటి, ఎల్లప్పుడూ నీ గురించి స్మరణ చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి యోగాన్ని, అదే నాకు ధనం. సద్యుక్తి రత్నాన్యపి, ఉత్తమమైనటువంటి మధ్వాచార్యుల వారి శాస్త్రాన్ని నిరంతరంగా సమర్థన చేసేటువంటి యుక్తి రత్నాలను నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తారు. దివ్యమైనటువంటి ప్రార్థన. ఈ విధమైనటువంటి ప్రార్థన చేసి హంస, ఇది ఎటువంటిది? హంసానాం హృదయంగమం. వేరే నానా విధమైనటువంటి కావ్యాలు లోకంలో ఉన్నాయి, కానీ అవేవి కూడా యోగ్యమైనటువంటిది కాదు. ఇది పరమహంసులు, శ్రేష్టమైనటువంటి జ్ఞానులు కూడా, అంటే అన్ని వదిలేసుకున్నటువంటి విరక్తులు కూడా దీన్ని స్వీకరిస్తారు. హంసానాం హృదయంగమం కవిల భంగాద్రతం మౌక్తిక ప్రఖ్యాగ్యోక్తి నవం ప్రబంధ జలజం పాదేర్పితం స్యాద్ధరేహే. కవులు అనేటువంటి ప్రకాశించేటువంటి భ్రమరములకు అత్యంత ప్రియమైనటువంటిది. ఒక ముత్యములతో చేసినటువంటి మాల ఏ విధంగా ఉండాలో అటువంటి ఉత్తమమైనటువంటి నా మాటలే ఒక ముత్యములు, ఆ విధంగా ఉన్నది. ఇటువంటి ప్రబంధ రూపమైనటువంటి ఈ కమలం, దాన్ని భగవంతుడి పాదముల యందు సమర్పణ చేస్తూ ఉన్నాను. ఈ కమలం మహాలక్ష్మి హస్తంలో శోభించని, ఎందుకంటే భగవంతుడి నిర్మాల్యం అది లక్ష్మీదేవి తన కరముల్లో పట్టుకొని ఉంటుంది. శ్రీభూచేతుల్లో చూడండి కమలములు ఉంటాయి కదా. శ్రేష్టమైనటువంటి దేవతలు దీన్ని ఎల్లప్పుడూ కూడా ఉత్తమంగా రాశాడు భక్తుడు అని చెప్పేసి వారు స్వీకరించని, ముఖ్య ప్రాణమూర్తి సరస్వతికి చెబుతూ ఆనందాన్ని అనుభవించని అని చెబుతూ అటువంటి భగవన్మహిమ కలిగినటువంటిది ఇది అని ఇంత దివ్యమైనటువంటి కావ్యాన్ని రచన చేసి సర్గోపసంహారాన్ని చేస్తారు. రోమ్నాం హర్షణకారిణి శ్రవణత పాపౌఘ విద్వంసిని ప్రేమ్నా చింతయతాం విచిత్ర విమల శ్లాఘ్యార్థ సందాయిని సంజాతే భువి రుక్మిణీశ విజయే సద్వాది రాజోదితే సర్గో భూత్సుర మండలీషు సుతరామేకోనవింశో ముదా. రోమ్నాం హర్షణకారిణి, వింటూ ఉంటే చాలా ఆనందోద్రేకం అవుతుంది. అటువంటిది శ్రవణత పాపౌఘ విద్వంసిని, వింటూ వింటూ అన్ని పాపములను దూరం చేసుకోవచ్చు. ప్రేమ్నా చింతయతాం విచిత్ర విమల శ్లాఘ్యార్థ సందాయిని, భక్తితో దీన్ని ఆరాధన చేస్తూ చదివితే అనేక అర్థాలు ఇందులో మీకు స్ఫురణకొస్తాయి. ఒకే అర్థం లేదు, అనేక అర్థాలున్నాయి. సంజాతే భువి రుక్మిణీశ విజయే సద్వాది రాజోదితే, వాదిరాజ శ్రీచరణుల వారు ఏ కృష్ణుడి ఆరాధకులు. 8 పీఠాలను ఆచార్యుల వారు స్థాపన చేశారు కదా. అందులో సాక్షాత్తు పూర్వాశ్రమం అనుజులైనటువంటి
విష్ణు తీర్థులు వారి పరంపర ఒకటి ఉన్నది, అది విష్ణు తీర్థ పరంపర అనే పేరు. దాని తర్వాత ఆ పరంపరలో వచ్చినటువంటి వారు వాదిరాజ స్వాముల వారు. వీరి కీర్తి లోకోత్తరమైనటువంటి కీర్తి. వీరి సన్యాసి జీవనమై 112 సంవత్సరాలు. ఆలోచన చేయండి, వారు భూమి మీద కనిపించింది 120 సంవత్సరాలు ఉన్నారు, అందులో 112 సంవత్సరాలు సన్యాస జీవనం. ఊహ కూడా అందదు, అంత అద్భుతమైనటువంటి సాధన చేసినటువంటి చివరికి కృష్ణుణ్ణి అడుగుతారు చివరి చరమాంకంలో, యది దిశసి నయన పటుతామని తర్హి భవత్ సేవాయాం ఆగమిష్యే అని చెబుతారు. అంతగా కృష్ణుణ్ణి ఆరాధన చేసినటువంటి అనేక స్తోత్రములను, ప్రసిద్ధమైనటువంటి అశ్వధాటిలో ఉన్నటువంటి దశావతార స్తుతి, అన్ని శ్లోకములు అక్కడ ఒకే చోట 2, 9, 16 ఏకాక్షరంలో రావాలి. ధన్వంతరెంగరుచి ధన్వంతరేతరు ధన్వంస్తరీ భవసుధా ధన్వంతరావసు తమన్వంతరాధికృత తన్వంతరౌషధ, ఈ విధంగానే అది వస్తూ ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటిది సంస్కృత స్తోత్ర సాహిత్యంలోనే లేదు. ఆ విధంగా లక్ష్మీ శోభాన పదం, శాస్త్ర గ్రంథాలను, అనేక ఉపనిషత్తులకు వ్యాఖ్యానాన్ని, తత్వప్రకాశిక, శ్రీమన్యాయుధ గ్రంథాలకు వ్యాఖ్యానాన్ని చేశారు. యుక్తి మల్లిక అన్నటువంటి దివ్యమైనటువంటి దాన్ని, సరస్య భారతీ విలాస, ఒక్కొక్కటి దివ్యమైన. సమగ్ర భారతాన్ని ప్రదక్షిణం చేసి 3 సార్లు చేసి తీర్థ ప్రబంధ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నటువంటి దాన్ని కూడా, ఎక్కడికి మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి దాన్ని కూడా చెప్పి చూపించినటువంటి మహానుభావులు వాదిరాజస్వాముల వారు. వారు రచించినటువంటి ఈ దీంట్లో సర్గోభూత్ సుర మండలీషు సుతరాం ఏకోన వింశోముదాం 19వ సర్గం ఇక్కడితో సమాప్తమవుతుంది. ఇది సజ్జనులకు ముదం, సంతోషాన్ని ఇచ్చేటువంటి కావ్యము అని చెప్పేసి చెబుతూ ఇక్కడితో సర్గోపసంహారం జరుగుతూ ఉన్నది. ఇది శ్రీమద్వాదిరాజ కవికుల తిలక శ్రీమద్వాదిరాజ తీర్థ పూజ్య చరణ విరచితే శ్రీ రుక్మిణీశ విజయ 19 సర్గ. శ్రీకృష్ణార్పణమస్తు. దీనికి నారాయణాచార్యుల వారు అని చెప్పేసి దివ్యమైనటువంటి వారి శిష్యులే వ్యాఖ్యానం లేకపోతే చెప్పడం కష్టం, అటువంటి వ్యాఖ్యానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము. హరి గురువుల అనుగ్రహంతో, ముఖ్యంగా మాకు విద్య నేర్పించినటువంటి గురువులు మాహులి ఆచార్యుల వారు, అదేవిధంగా ఎల్లప్పుడూ మా ఉన్నతిని అపేక్షిస్తూ ఉన్నటువంటి సత్యాత్మ తీర్థుల వారు మంత్రోపదేశాన్ని చేసి మూల బృందావన కైంకర్యాన్ని మాకు అనుగ్రహించినటువంటి సత్యాత్మ తీర్థుల వారు, వారి ద్వారా సకల గురువులు, సత్యజ్ఞాన తీర్థులు, సత్యాధీశ తీర్థులు, అదేవిధంగా వాదిరాజస్వాముల వారు, వారి అంతర్యామి అయినటువంటి సకల గురువులు, సకల తత్వాభిమాని దేవతలు, ముఖ్యంగా మధ్వాచార్యుల వారు, వారి అంతర్యామి అయినటువంటి ఉడిపి కృష్ణుడు ఈ చిన్న సేవ వల్ల తాను సంతుష్టిని పొంది మమ్మల్ని సన్మార్గంలో నడిపించని అని చెప్పేసి ప్రార్థన చేస్తూ, ఏదైనా ఇచ్చేట్టుంటే విశేషమైనటువంటి అనుగ్రహంతో సత్శాస్త్రములను వారే ప్రార్థించినట్టుగా ఆ నిరంతరంగా శాస్త్రాధ్యయనాన్ని చేస్తూ, ఇదే విధంగా సత్కథా కాలక్షేపాన్ని చేస్తూ భగవంతుడు ఆయుష్ను పూర్తి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా వచ్చారు. మీకు లౌకికంగా నానా విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, కానీ అవన్నీ కూడా భగవంతుడు పరిహారం చేసి, ఎవరికైతే వివాహం జరగలేదో అటువంటి వారికి వివాహ సౌభాగ్యాన్ని భగవంతుడు, ఈ కృష్ణ రూపి అయినటువంటి భగవంతుడు అనుగ్రహించని అని చెప్పేసి ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఆ లౌకికమైనటువంటివన్నీ కూడా ఉంటాయి, పారత్రికమైనటువంటి దాన్ని భగవంతుడు అందరికీ అనుగ్రహించని అని చెప్పేసి చెబుతూ, మీరందరూ కూడా శ్రద్ధగా వచ్చి విన్నారు. తప్పులో ఒప్పులో ఏదైనా తప్పులుంటే అవన్నీ కూడా నావి, ఏదైనా గుణములుంటే అది కావ్య గుణములు, భగవంతుడి గుణములు, రచించినటువంటి వాదిరాజస్వాముల వారిది, విద్యను ఉపదేశించినటువంటి గురువుల వారి అనుగ్రహం అని చెప్పేసి చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. హరయే నమః. నమస్కారం అండి ఆచార్యుల వారు. నమస్కారం అండి ఆచార్య గారు. హరయే నమః. హరయే